Yes, thank you. దాసు సార్ జ్యోతిర్మయ మేడం కి కోహోస్ట్ వచ్చేసింది. ఎస్ జ్యోతిర్మయ దీది 1 minute లో స్టార్ట్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ 8:05 కి స్టార్ట్ చేద్దాం. సరే భయ్యా. ఎస్ గుడ్ ఈవినింగ్ ఆల్ లీడర్స్. నా పేరు జ్యోతిర్మయ్. నేను హైదరాబాద్ మియాపూర్ లో ఉంటాను. నేను ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ ని. సో ఈ రోజు ఏదైతే సెషన్ ఉందో అది చాలా వండర్ఫుల్ సెషన్. ఎందుకు అంటే ఇప్పుడు మన బిజినెస్ లో పెట్టుబడి లేకుండా మనం యూటిలైజ్ చేసుకునే ప్రోడక్ట్స్ ద్వారా మనం ఎలా వెల్దీ అవ్వాలి అనేది మనం నేర్చుకుంటాము. అది కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మనం ఇంట్లో వాడుకునే వస్తువులతో పాటు మనం పండించుకునే పంటలు సేంద్రియంగా అంటే కెమికల్ ఫ్రీగా మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎలా ఉపయోగించాలి, మనకి ఎంత ప్రొడక్టివిటీ వస్తుంది, వాటిని ఎలా ఉపయోగిస్తే మనం వెల్దీ అవుతాము అనేది ఈ రోజు మన ముందుకి ది గ్రేట్ లీడర్ మన సలీం భయ్య డియుసిడి గారు ఈ రోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాబోతున్నారు. సో సార్ ని ఇన్వైట్ చేయడానికి నా ఒక్కదాని శక్తి సరిపోదు. కాబట్టి మీరందరూ ఆన్ స్క్రీన్ మీ యొక్క క్లాప్స్ తోటి ఇన్వైట్ చేస్తే నేను భయ్యాని ఆన్ స్క్రీన్ ఇన్వైట్ చేస్తాను ప్రెజెంటేషన్ ఇవ్వవలసిందిగా. సో సలీం భయ్య ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్క్రీన్ ఫర్ యువర్ గ్రేట్ ప్రెజెంటేషన్. ఎస్ థ్యాంక్ యూ దీది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి, అందరి లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. సో నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కనుక మనకు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో మనం ఏదైతే పని నేర్చుకొని చేయబోతున్నామో, వాస్తవం చెప్పాలంటే ఈరోజు చాలా మంది ఈ తీసుకున్న నాలెడ్జ్ తీసుకున్న కనుక మనం కరెక్ట్ గా పని చేయగలిగితే చాలా మందిని మనం క్యాన్సర్ లాంటి రోగం మీకు అన్ని చూపించబోతున్నాను. ప్రాబ్లం ఏంది, ఎట్లా వస్తుంది, ఏంది అనేది. సో రైట్, అందరు లీడర్స్ కి నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీరందరు కనుక వీలైతే మీరు పాసిబుల్ ఉంటే వీడియో ఆన్ చేసుకోండి. మీరు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ బాగా లేకుంటే ఇంకా బయట ఉంటే పర్వాలేదు, ఇంట్లో ఉంటే కనుక మీరు వీడియో ఆన్ చేసుకొని ఒక నోట్బుక్ తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మీరు క్షుణ్ణంగా పరీక్షించండి. నేను చెప్పేది దీంట్లో ఏదో మంత్రం జాదు అనేది ఏమీ లేదు. మనం కనుక కరెక్ట్ గా నాలెడ్జ్ తీసుకొని ఒక్కొక్క ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇక్కడ అగ్రి ట్రైనర్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి తెలుసు, మనం అగ్రి ప్రోడక్ట్ లో స్పిరులినా ఏంది అంటే చెప్పేస్తారు, మల్టీవిటమిన్ అని. ఫ్లాక్సాయిల్ ఏంది అంటే చెప్పేస్తారు, రైట్. గ్యానోడర్మా ఏంది అంటే చెప్పేస్తారు, అలోవేరా ఏందంటే చెప్పేస్తారు. సో అదే విధంగా మనకు ఈ రోజు మీరు అగ్రి 82 అంటే ఏంది, అగ్రి హుమిక్ అంటే ఏంది, అగ్రి 82 నానోటెక్ అంటే ఏంది, ఇట్లా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మీరు పూర్తి డీటెయిల్స్ ఈరోజు నేను చెప్పబోతున్నాను. విత్ డెమోతో పాటు చూపించబోతున్నాను. దీన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. సో ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఒక 2-3 లీడర్లు హ్యాండ్ రైజ్ చేయండి. వాళ్ళకి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను మధ్యలో క్వశ్చన్ అడుగుతుంటాను. అంటే నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్పిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఏం పని చేస్తుంది అనేది మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతాను. అప్పుడు మీరు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ రిపీటెడ్ గా అందరి మైండ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఏదో నేను 2 గంటలు చెప్పుకుంటూ వెళ్ళిపోయినా ఆ తర్వాత మీరు విన్నరు మర్చిపోయారు అలా కావద్దు. కంప్లీట్ గా రేపటి నుంచి మీరు ఒక ట్రైనర్ లాగా బయటకు వెళ్ళాలి. ఒక 2-3 లీడర్ కి మన సార్ పురుషోత్తం సార్, దాసు సార్ మీరు కోహోస్ట్ ఇస్తే వీళ్ళను మధ్య నేను క్వశ్చన్స్ అడుగుతుంటాను. ఎవరైతే కరెక్ట్ గా రాసుకొని చెప్పగలుగుతారో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 2-3 చాలు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ చెప్పినప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేస్తుంటాను, మళ్ళీ ఒక్కొక్క ప్రోడక్ట్ చేంజ్ అయినప్పుడు, రైట్. సో థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూసినట్లయితే మనకు ఇండియా అనేది అగ్రికల్చర్ మీద 60% ఆధారపడి ఉంది.
రైట్. కానీ ఒకప్పుడు మన పెద్ద మనుషులు, మన ఫాదర్ వాళ్ళు కానీ, మన తాత వాళ్ళు కానీ పంటలు పండించాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పెండ ఎరువు లాంటిది వేసి పంటలు పండించేవాళ్ళు. सर ఈ రోజు हिंदी में बोलो అని చెప్పి వస్తుంది. ये आज हिंदी में नहीं है, तेलुगु में है. ऑलरेडी लिंक के अंदर मेंशन करे हुए हैं, ऑलरेडी तेलुगु है. नेक्स्ट वीक में हिंदी होगा, राइट. तो आप कुछ भी मत समझिए, नेक्स्ट वीक में फिर हिंदी होगा, आप उस टाइम पे कनेक्ट हो सकते हैं. हम ऑलरेडी लिंक में मेंशन करे हैं, आज तेलुगु है बोलकर. थैंक यू. సో మనం మన పెద్దవాళ్ళందరూ పెండ ఎరువు లాంటిది వేసి వాళ్ళు పంటలు పండించే వాళ్ళు, రైట్. కానీ సార్ ఒక ఇద్దరు ముగ్గురికి కోహోస్ట్ ఇవ్వండి సార్, ఇద్దరు ముగ్గురికి కోహోస్ట్ ఇచ్చేసి ఆ తర్వాత మీరు మిగతా వాళ్ళని హ్యాండ్ డౌన్ చేసేయండి. దాసు సార్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ, రైట్. ఎందుకంటే వీళ్ళందరూ హ్యాండ్ రైజ్ చేసి పెట్టారు. ఇద్దరు ముగ్గురు కోహోస్ట్ ఇచ్చేసి మిగతా వాళ్ళకి హ్యాండ్ డౌన్ చేసేయండి. సో పెండ ఎరువు లాంటి దేశ పంటలు పండించే వాళ్ళు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే కనుక భూమి ఎంతైతుందో అంతే భూమి ఉంది, భూమి ఏదైతుందో అంతే ఉంది, కానీ పాపులేషన్ మాత్రం పెరుగుతూ పోతుంది. భూమి మాత్రం పెరగట్లేదు. సో దానివల్ల ఏమైంది అంటే మనకు డిమాండ్ అనేది పెరిగింది. డిమాండ్ పెరగడం వల్ల మన పెద్ద మనుషులు, మన డాడీ తాత వాళ్ళు సంవత్సరానికి ఒక పంట పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే సంవత్సరానికి 3 పంటలు పండించడం జరుగుతుంది. దాంతో పాటు 3 పంటలు పండించినప్పుడు మట్టిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్ని అయిపోయి బలం లేక బయట నుండి కెమికల్స్ అనేటివి వాడడం జరుగుతుంది. సో ఎందుకంటే ప్రొడక్షన్ పెరిగి రావాలి కాబట్టి మనకు కెమికల్స్ అనేది పెంచడం జరుగుతుంది. సో ఆ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో మన లోపలికి, రైట్, మనం తినే ఫుడ్ ద్వారా, తాగే నీళ్ళ ద్వారా, వాడే ఈవెన్ బట్టల ద్వారా గిట కెమికల్ అనేది మన శరీరంలోకి ఎంట్రీ అయ్యి ఈ రోజు క్యాన్సర్ వస్తుంది అంటే 90% కారణం మనకు అగ్రికల్చర్ లో వాడే కెమికల్స్, రైట్. మరి ఇవి తెలిసి కూడా మనము వీటిని వేరే ఆప్షన్ లేక అది వాడవలసి వస్తుంది. ఒకసారి మీరు గమనించినట్లయితే నాకు తెలిసి చాలా మంది ఫార్మర్స్ ఇక్కడ ఉన్నారు. బెండకాయలు నేను డెమోస్కి వెళ్ళినప్పుడు చూశాను. బెండ చైన్ లో ఏమవుతుందంటే ఎవ్రీ డే బై డే అనేది దోమ అనేది రాకుండా వాళ్ళు స్ప్రే చేయడం జరుగుతుంది. ఆ స్ప్రే చేసినప్పుడు అక్కడ చిన్న పిందెలు ఆల్రెడీ కాత అనేది ఉంటుంది. ఆ స్ప్రే అనేది ఆ బెండకాయల మీద పడుతుంది. మళ్ళీ ఆ బెండకాయల్ని తెంపి మార్కెట్ కి తీసుకెళ్తారు. మార్కెట్ లో కూడా ఎవరు కడగరు. మార్కెట్ నుండి మళ్ళీ మన పెద్ద మార్కెట్ నుంచి మళ్ళీ కూరగాయలు వీక్లీ మార్కెట్లకు షాప్లలోకి వస్తాయి. అక్కడ వాళ్ళు కూడా దాన్ని కడగరు. మళ్ళీ అక్కడ నుంచి మనం దాన్ని తీసుకొచ్చి ఇంట్లో ఫ్రిడ్జ్ లో దాచి పెడతాము. అక్కడ మనం కడగము. ఎప్పుడైతే మనకు అవసరమో అప్పుడే తీసి మనం కడుగుతాం. సో ఈ దాంట్లో ఉన్న కెమికల్స్ అనేది పూర్తిగా వెళ్ళిపోవు. అవి ఏమవుతుందంటే మెల్లమెల్లిగా మళ్ళీ మన శరీరంలోకి, మనం తినే ఫుడ్ లో నుంచి మన శరీరంలోకి వెళ్ళి మన సెల్స్ ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో దాని వల్లనే క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది, రైట్. సో మరి ఏ విధంగా ఇప్పుడు తెలుసు, అరే మరి అంతా ఓకే, మరి ఇంత కెమికల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో కెమికల్స్ వాడుతున్నారు కదా, మరి ఎట్లా నేను ఎలా దీన్ని ఆర్గానిక్ ఎలా చేయాలంటే కనుక, ఆర్గానిక్ పండియాలంటే మీరు మీ పొలాన్ని ఒక 4 సంవత్సరాలు బీడిగా వదిలేసి, మీరు మీ పొలంలో ఎలాంటి పంటలు పండించకుండా బీడుగా వదిలేసి 4 సంవత్సరాల తర్వాత మీరు ఎలాంటి ఎరువులు వేయకుండా, మసాలాలు వేయకుండా పండిస్తే అది మీకు ఆర్గానిక్ రూపంలో మీరు తీసుకునే అవకాశం ఉంది. కానీ అలా చేయాలంటే చేయలేరు. చేసినా మీ ఒక్కరి వరకే చేయగలుగుతారు, కానీ అందరి వరకే చేయించలేము, రైట్. సో మరి ఏ విధంగా మనం కెమికల్ తగ్గించవచ్చు? కెమికల్ తగ్గించే అవకాశం లేదా అంటే కనుక బయట మార్కెట్ లో చూస్తే కనుక చాలా ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కానీ ఈ రోజు మన వెస్టేజ్ లో ఉన్న అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రోడక్ట్ గనక మనం కరెక్ట్ గా వాడితే రానున్న 3 to 4 years లోపల ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండా మనం పంటలు పండించుకోవచ్చు. సో మరి ఎలా పండించవచ్చు? మరి ఆ పంటలు ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర ఒక్కసారి మనం చూద్దాం. నేను ఇప్పుడు పీపీటీ డౌన్లోడ్ చేస్తున్నాను. స్క్రీన్ షేర్,
పీపీటీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సార్ పీపీటీ కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తే ఎట్లా తమ్ చూపించండి. ఎస్. సో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అగ్రి 80, మన దగ్గర ఉన్న టోటల్ ప్రోడక్ట్ ఒకసారి చూద్దాం మనము. అగ్రి 82 ఒకటి ఉంది, తర్వాత అగ్రి ఆక్వాజెల్ ఉంది, తర్వాత అగ్రి ప్రొటెక్ట్ ఉంది, తర్వాత అగ్రి హుమిక్ ఉంది, అగ్రి మోస్ ఉంది, అగ్రి గ్రాన్యువల్స్ ఉన్నాయి, అగ్రి గోల్డ్ ఉంది, అగ్రి నానోటెక్ ఉంది. మొత్తం మనకు వెస్టీజ్ లో అవైలబుల్ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 8 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. మరి ఈ 8 రకాల ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఏది పురుగులు చంపే మందు ఖచ్చితంగా లేదు, ఏది పురుగులు చంపే మందు అనేది లేదు. మరి ఏంటివి ఈ ప్రోడక్ట్స్ అనేది మనం చూద్దాం. సో అన్నిటికంటే ముందు మనం చూద్దాం వెస్టీజ్ ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నాయి ఎన్ని రకాల ప్రోడక్ట్స్. పురుగులు చంపే మందు అయితే లేదు, కానీ ఉన్న ప్రోడక్ట్ ఏ పర్పస్ లో పనిచేస్తాయి. ఒకటి యాక్టివేటర్, రెండోది న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్, మూడవది ప్లాంట్ ప్రొటెక్షన్. మన దగ్గర పురుగులు చంపే మందు లేదు, యాక్టివేటర్ గా పనిచేస్తున్నాయి కొన్ని ప్రోడక్ట్, కొన్ని న్యూట్రిషనల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని ప్లాంట్ ప్రొటెక్షన్. ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే మనకు పంటని కాపాడేది, రైట్. సో దీంట్లో ఉన్న ప్రోడక్టే మనం చూసినట్లయితే అగ్రి 82, అగ్రి ఆక్వాజెల్, అగ్రి హుమిక్, అగ్రి హుమిక్ గ్రాన్యువల్స్, అగ్రి మాస్, అగ్రి నానోటెక్, అగ్రి గోల్డ్, అగ్రి ప్రొటెక్ట్. టోటల్ 8 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో 8 రకాల ప్రోడక్ట్స్ లో కనుక చూసుకున్నట్లయితే మన దగ్గర ఉన్న ఫస్ట్ ప్రోడక్ట్ అగ్రి 82. అగ్రి 82 అనేది మనకు 5 లీటర్ లో అవైలబుల్ ఉంది, 500 ml లో అవైలబుల్ ఉంది, 100 ml లో అవైలబుల్ ఉంది, రైట్. సో ఇది వచ్చేసి అగ్రి 82 అనేది మనకు ఏమేం పని చేస్తుంది అనేది నేను చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇది పని చేస్తుంది. అగ్రి 82 అనేది యాక్టివేటర్ గా పనిచేస్తుంది, స్ప్రెడర్ గా పనిచేస్తుంది, వెటర్ గా పనిచేస్తుంది, ఇట్స్ మేక్స్ యూనిఫామ్ సొల్యూషన్. ఇవన్నీ ఒక్కొక్కటి నేను క్లియర్ గా చెప్తాను. ఎఫెక్టివ్ ఇన్ అంటే సాయిల్ లో మనకు మట్టిలో ఉన్న పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. 5 గుణాలు ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. యాక్టివేటర్ అంటే ఏంది? యాక్టివేటర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఫార్మర్స్ కానీ రైతులు ఏం చేస్తుంటారంటే ఏదన్నా పురుగులు చంపే మందుని తీసుకొస్తుంటారు, పురుగుల మందు తీసుకొస్తారు, యూరియా లాంటి ఎరువులు తీసుకొస్తుంటారు. ఇది యాక్టివేటర్ అంటే దీనికి ఉన్న గుణం ఏంది అంటే యాక్టివేటర్ దీన్ని మీరు ఏదైతే పురుగులు చంపడానికి మందు తీసుకొస్తున్నారో ఒక 4 ఎకరాలకు తీసుకొచ్చే వాళ్ళు ఉంటే కనుక దాన్ని 3 ఎకరాలకు తీసుకురావాలి. ఎందుకు 3 ఎకరాలకు తీసుకురావాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫర్టిలైజర్ షాప్ లో మీకు చెప్పారు 15 లీటర్ ట్యాంక్ లోపల మీరు దీన్ని 20 ml కలిపి కొట్టండి అని ఒకవేళ ఫార్మర్ చెప్పినట్లుంటే ఫర్టిలైజర్ షాప్ లో మనం దాన్ని ఏం చేయాలంటే 20% కాకుండా 15% తీసుకోవాలి. అంటే 20 కానీ 25% కానీ తగ్గించుకోవాలి. 20-25% తగ్గించుకున్న తర్వాత అగ్రి 82 అనేది జస్ట్ 5 ml దాంట్లో కలుపుకుంటే చాలు. 20% కెమికల్ తగ్గించి దాంట్లో 5 ml అగ్రి 82 కలపడం వల్ల ఇది ఏం చేస్తుందంటే దాంట్లో పనిచేసే తత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది. అగ్రి 82 ఏం చేస్తుంది? ఆ మందులో పనిచేసే తత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ గా మన లీడర్స్ చాలా మంది ప్రాక్టికల్ చేస్తుంటారు. సో ఎగ్జాంపుల్ మీరు ఈ అగ్రి 82ని పెట్రోల్ పోసినప్పుడు పెట్రోల్లో ఒక 2-3 డ్రాపులు మీరు వేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పెట్రోల్లో పనిచేసే తత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది, కాబట్టి అప్పుడు మైలేజ్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. రైట్, చేస్తున్నారు ఆల్రెడీ. అట్లా చేయమని నేను ప్రమోట్ చేయట్లేదు, అగ్రి 82కు ఉన్న గుణాన్ని చెప్తున్నా. రెండవది, చాలా మంది ఏం చేస్తున్నారు, కొందరు హెయిర్ ఆయిల్ ఉంది, హెయిర్ ఆయిల్ లో గిట్ట ఒక 2 డ్రాపులు వేస్తున్నారు. ఆ ప్రాసెస్ లో వేసి దాన్ని యూజ్ చేయడం వల్ల ఆ హెయిర్ ఆయిల్ లో పనిచేసే తత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే నేను ప్రమోట్ చేయట్లేదు, ఇవన్నీ మనకు చేస్తున్నారు. అంటే దీనికి ఉన్న గుణం ఏంటంటే మీరు దీన్ని ఒక పాయిజన్ ఉంది, పాయిజన్ అంటే 82కు
ఇది మంచిదా చెడుదా అని ఏమీ తెలియదు. మీరు దేంట్లో కలిపితే దాంట్లో అదేం చేస్తుందంటే దాంట్లో పనిచేసే తత్వాన్ని పెంచుతుంది. ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు కొంచెం అర్థమయ్యేటట్టు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పాయిజన్ తీసుకుంటున్నాడు. ఆ పాయిజన్ తీసుకుంటే ఒక గంట లోపల చనిపోతాడు అనుకోండి. దాంట్లో 82 కలిపితే 45 మినిట్స్ లో చనిపోతాడు. అంటే ఆ మందులో ఉండే పని చేసే తత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది అగ్రి 82. ఇది మంచిదా చెడ్డదా విషయం అనేది తెలియదు దానికి. అంతే, అది దేంట్లో కలిపితే దాంట్లో యాక్టివేట్ చేస్తుంది, పనిచేసే తత్వాన్ని పెంచుతుంది. రైట్, యాక్టివేటర్. అయితే దీనివల్ల లాభం ఏంది? దీనివల్ల లాభం ఏంది అంటే, ఇప్పుడు చూడండి, మీరు 4 ఎకరాలకు తెచ్చే మందును 3 ఎకరాలకు తీసుకొచ్చి దాంట్లో 25% తగ్గించి అగ్రి 82ను కలిపారు. డోస్ అనేది పెరిగింది. మీరు కెమికల్ తక్కువ చేసినా కానీ డోస్ అనేది పెరిగింది. రెండోది, మీరు ఏదైతే యూరియా ఉంది, ఇప్పుడు చూడండి మన ఫార్మర్స్ యూరియా ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేశారో, ఆ స్టార్ట్ చేసినప్పుడు 5 కేజీలు ఎకరానికి 5 కేజీలు, 10 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు, 40 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు, 150 కేజీలు, 200 కేజీలు, 200 పైన గిట వాడే వాళ్ళు ఉన్నారు ఫార్మర్స్. ఏవి? యూరియా లాంటివి. ఎందుకు అంటే అది వాడుతూ పెంచుకుంటూ పోతూనే రిజల్ట్ వస్తుంది, కానీ అది తగ్గిస్తే రిజల్ట్ రాదు. మరి యూరియా అనేది ఏంది? ఒక రకంగా ఒక విష పదార్థమే. ఆ విషాన్ని మనం ఏం చేస్తున్నాం, మన పొలంలో వేస్తే మన భూసారవంతం దెబ్బతిని మన భూమి రాయిలాగా గట్టిగా తయారవుతుంది. మరి రానున్న రోజుల్లో మనం ఎలాగో ఈ యూరియాలు పెంచుకుంటూ పోతున్నాము, మరి రానున్న రోజుల్లో మన పిల్లల చేతులకి ఆ పొలాలు వెళ్తే వాళ్ళు పంటలు పండించే పరిస్థితి ఉంటుందా అంటే క్వశ్చన్ మార్కెట్. రైట్, మరి ఏ విధంగా మనం యూరియాని తగ్గించవచ్చు అంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 50 కేజీల యూరియా ఒక ఎకరానికి వేస్తున్నారు అనుకుందాము. ఇప్పుడు నేనేమంటున్నానంటే దాంట్లో 200 ml 82 కలపండి. అంటే 50 కేజీలని 40 కేజీలు చేసుకోవాలి. అంటే 20% తగ్గించారు. 20% తగ్గించి దాంట్లో అగ్రి 82 200 ml మిక్స్ చేసి మీరు చల్లారు. అప్పుడు ఏమైంది? యూరియాలో పనిచేసే తత్వాన్ని అగ్రి 82 యాక్టివేట్ చేసింది. అంటే డోస్ పెరిగింది. సరే, ఈసారి మీకు పంట మంచిగా వచ్చింది, రిజల్ట్ ఓకే, ఫైన్. మళ్ళీ నెక్స్ట్ పంటకి మళ్ళీ ఏం చేయాలి? మీరు 50 దగ్గర 40 చేశారు, ఈసారి 40 దగ్గర 30 కేజీలు చేయాలి, మళ్ళీ 20% తగ్గాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ 20% తగ్గాలి, నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ 20% తగ్గాలి. అట్లా మీరు 4 ఇయర్స్ కనుక అగ్రి 82తో వాడినట్లయితే ఖచ్చితంగా మీరు ఎలాంటి కెమికల్స్ లేకుండా పంటను పండించవచ్చు. ఆల్రెడీ మన దగ్గర ఫార్మర్స్ ఆల్రెడీ మన గజ్వెల్లో మన శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఎలాంటి కెమికల్ మందులు లేకుండా ఓన్లీ అగ్రి ప్రోడక్ట్ మీద పంటలు పండిస్తున్నారు. ప్లస్ పిట్లంలో మనకు మల్లారెడ్డి సార్ ఉన్నారు. ఆయన కూడా ఎలాంటి కెమికల్ ప్రోడక్ట్ వాడకుండా ఓన్లీ వెస్టేజ్ అగ్రి ప్రోడక్ట్ మీద వరి పండిస్తున్నారు ఆయన. ఎందుకంటే కంటిన్యూగా ఆయన వాడుతూ తగ్గించుకుంటూ వచ్చారు కాబట్టి. రైట్, యాక్టివేటర్ చేయడం దీని వల్ల ఏమవుతుందంటే మనం వాడే కెమికల్స్ ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తున్నాం. కొందరు అంటారు, సార్ నేను ఒకటేసారి ఏమి వాడను, అగ్రినే వాడతానంటారు. సో అలా వాడడం వల్ల గిట్ట మీకు పని చేస్తుంది, కానీ రిజల్ట్ అనుకున్నంత రాదు. ఎందుకు రాదు అంటే, ఇప్పుడు ఒక తాగే అలవాటు ఉన్న వ్యక్తి ఉన్నాడు, బాగా తాగే అలవాటు ఉన్నది. రైట్, అలాంటి వ్యక్తికి సడన్ గా మొత్తం బంద్ చేస్తే ఆయన మైండ్ పనిచేయదు. ఒకవేళ బంద్ చేయాలనుకున్నప్పుడు ఆయనకి కొంచెం తగ్గించుకుంటూ బంద్ చేయొచ్చు. అదే విధంగా మనం గిట్ట పొలాల్లో కెమికల్స్ వేసి అలవాటు చేసి ఉన్నాం కాబట్టి ఒకేసారి మీరు తగ్గిస్తే ఆ రిజల్ట్ అనేది అంతగా రాదు. సో కొద్దిగానే తగ్గించుకుంటూ పోవాలి. రైట్, ఒకటి యాక్టివేటర్. రెండోది స్ప్రెడర్ అంటే ఏంటి అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఆకు మీద మంచు బిందుల్లాగా కనిపిస్తుంది. అయితే మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా పురుగుల మందు తీసుకొచ్చి ఫార్మర్ స్ప్రే చేసినప్పుడు ఆకు మీద ఈ విధంగా పడుతుంది. అది ఆకు మీద డ్రాపుల్ లాగా పడుతుంది, కానీ కంప్లీట్ గా స్ప్రెడ్ కాదనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు నేను ఒక డెమో చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు ఆల్రెడీ యూట్యూబ్ లో ఉండుంటది. ఒకసారి కొత్త వాళ్ళు గిట్ట జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి చూసుకుంటారు ఒక్కసారి. ఇప్పుడు చూడండి, ఈ అగ్రి 82 ఉంది, ఆకు ఉంది, మీకు కనిపిస్తుంది. ల్యాప్టాప్ మీద వాటర్ పడుతుందని బట్టేస్తున్నాను.
సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గ్లాస్ లో వాటర్ తీసుకుంటున్నాను. మీరు బయట ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ డెమో చేస్తే వాళ్ళకు మంచిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ ఆకుని వాటర్ లో కంప్లీట్ గా ముంచడం జరిగింది, కనిపిస్తుంది కదా. దీంట్లో చూసినట్లయితే మీకు ఇక్కడ వాటర్ అనేది పట్టుకుందంటే కంప్లీట్ గా ఎక్కడ వాటర్ పట్టుకోలేదు, ఎందుకంటే ఇది సీతాఫల ఆకు, దీనికి ఇంకా క్యాలీఫ్లవర్ ఆకు ఒకటి వాటర్ పట్టుకోలేదు కదా. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి, పట్టుకోలేదు అంటే మామూలుగా ఆకు అనేది ఇట్లా ఉంటుంది, మనం స్ప్రే చేసినప్పుడు దీని మీద సరిగ్గా పట్టుకోదు. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం అగ్రి 82 అనేది ఒక 2-3 డ్రాపులు వేసాను. వేసిన తర్వాత ఇప్పుడు మీరు చూసినట్లయితే మళ్ళీ ఇదే ఆకుని దీంట్లో వంచుతున్నాను, కనిపిస్తుంది కదా ఏ విధంగా పట్టుకుందో. సో ఇది ఏమవుతుందంటే ఇది స్ప్రెడర్ గా పనిచేస్తుంది, అంటే ఆకు మీద ఏవైతే మంచు బిందులాగా పడుతుందో దాన్ని ఇమ్మీడియట్లీ ఏమవుతుందంటే ఆకు మీద స్ప్రెడ్ చేస్తుంది. ఇది ఇట్లా స్ప్రెడ్ చేయడం వల్ల మీరు ఏదైతే మందు తీసుకొచ్చారో పురుగులు చంపడానికి, ఆ పురుగులు తీసుకొచ్చిన మందు మీరు ఆకు మీద కొట్టినప్పుడు అది మంచు బిందుల్లాగా పడి కిందనే ఎక్కువ పడిపోతుంది. మరి కింద పడిపోవడం వల్ల మనం తెచ్చింది దేనికి అంటే కనుక పురుగుల్ని చంపడానికి, కానీ అదేమవుతుంది అంటే సగానికి సగం కిందనే పడిపోతుంది. ఆ కింద పడడం వల్ల ఏమవుతుందంటే మనకు పనికొచ్చే కొన్ని కీటకాలు గిట్ట చనిపోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వానపాము ఉంది, వానపాము అంటే జర్ర అంటాం కదా, జర్ర ఏం చేస్తుంది అంటే అది మట్టిలోకి వెళ్తుంది, పైకి వస్తుంది, మట్టిలోకి వెళ్తుంది, పైకి వస్తుంది, ఆ మట్టిని తింటుంది, మట్టినే విసర్జిస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ మట్టి అనేది మెత్తగా అవుతుంది, ఆక్సిజన్ అనేది కింద వేర్ల వరకు వెళ్తుంది. మట్టి మెత్తగా అయినప్పుడు మొక్కల గ్రోత్ గిట బాగుంటది. కానీ మనం ఏదైతే మందులు తీసుకొచ్చి ఆకు మీద పురుగులు చంపడానికి స్ప్రే చేస్తున్నామో అది మట్టిలో పడిపోయి ఆ పనికొచ్చే కీటకాలు కూడా చనిపోవడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు పొలాల్లో వెతుకుతున్నా కానీ వానపాములు దొరికే ఛాన్సెస్ లేదు, రైట్, చాలా తక్కువ పొలాల్లో ఉంటుంది, రైట్. ఇప్పుడు మనం ఈ కొట్టి తెచ్చినప్పుడు స్ప్రెడ్ అయింది, రైట్, స్ప్రెడర్ గా ఒకటి యాక్టివేటర్ గా పనిచేస్తుందని చెప్పాను, రెండోది స్ప్రెడర్ గా పనిచేస్తుంది. స్ప్రెడర్ ఎట్లా పనిచేస్తుందో మీరు చూశారు. మూడోది వెట్టర్ అంటే ఏంటి అంటే కనుక ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పురుగు మందు తీసుకొచ్చి కొట్టినప్పుడు ఏమవుతుంది, పురుగు అనేది మాక్సిమము ఆకు వెనుక సైడ్ లో ఉంటుంది, మనం ఏం చేస్తున్నాము పైన స్ప్రే చేసినప్పుడు సగానికి సగం కిందనే పడిపోతుంది, రైట్. కానీ మన అగ్రి 82 కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ ఆకు మీద పడంగానే ఆకు లోపల వరకు తీసుకెళ్తుంది, మనం ఏదైతే మందు స్ప్రే చేశామో అది ఆకు లోపల వరకు తీసుకెళ్లడం వల్ల పురుగులు అనేటివి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆకును కొరికే పురుగు, రెండోది రసం పీల్చే పురుగు. ఈ 2 రకాల పురుగులు ఉంటాయి. ఈ ఆకు మనం కొట్టిన మందు ఆకు లోపల వరకు ఎప్పుడైతే అబ్జర్వ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆకు వెనుక భాగానున్న పురుగు కూడా చనిపోవడం జరుగుతుంది, రైట్, లేదా లేచిపోవడమో వదిలేసిపోవడమో చనిపోవడం జరుగుతుంది. రెండవది ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మామూలుగా మీరు ఏం చేస్తారంటే ఏదైనా పురుగు మందు తెచ్చి స్ప్రే చేసిర్రు జనరల్ గా బయట అగ్రి 82 కలపకుండా, అప్పుడు ఏమవుతుందంటే ఆ పవర్ కి ఆ పురుగు కానీ దోమ కానీ లేచి పక్క చేనులకు వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏమవుతుంది, మీరేమనుకుంటారు పోయింది కదా అనుకుంటారు, 2 రోజుల తర్వాత పక్క పొలమైన మళ్ళీ ఆయన ఏదో మందు స్ప్రే చేస్తారు, అప్పుడు ఏమవుతుంది అది అక్కడ నుంచి లేచి మళ్ళీ మన పొలంలోకి వస్తుంది. అరే మళ్ళీ వచ్చిందని చెప్పి మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ తీసుకొచ్చి కొడతారు. అట్లా ఏమవుతుందంటే మీకు మాటికి స్ప్రేలు చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది. అదే మీరు 82 కలపడం వల్ల ఆ మందు అనేది అగ్రి 82 అనేది మనకు ఆకు మీద మందు అనేది స్ప్రెడ్ అయినప్పుడు ఆ పురుగు వచ్చి ఆకు మీద కూర్చోదు, ఆకును కొరకదు, రసం పీల్చదు. అట్లా మీరు నెలకు ఒక పంటకి 4 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది అంటే అగ్రి 82 యూజ్ చేయడం వల్ల 2 సార్లు సరిపోతుంది, రైట్. సో ఇప్పుడు ఏమేమి అనుకున్నాం దీని నుంచి, ఒకటి యాక్టివేటర్ గా పనిచేస్తుంది, రెండోది స్ప్రెడర్ గా పనిచేస్తుంది, మూడోది వెటర్ గా పనిచేస్తుంది, నాలుగోది
నాలుగోది ఏంటంటే ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా ట్యాంకులో మన్ను ఇట్లా నీళ్లు కలిపినప్పుడు ఏమవుతుందంటే మన 15 లీటర్ ట్యాంక్ ఉంటుంది, 20 లీటర్ ట్యాంక్ ఉంటుంది, 200 లీటర్ ట్యాంక్ ఉంటుంది, 500 లీటర్ ట్యాంక్ ఉంటుంది. ఏదైనా మందు తెచ్చి మనం కలిపినప్పుడు కొన్ని మందులు ఎట్లుంటాయి అంటే పైననే తేలుతుంటాయి లేదా కిందికి వెళ్ళిపోతుంటది, కానీ మొత్తం యూనిఫామ్ లెవెల్లో మిక్స్ కాదనమాట. అట్లా యూనిఫామ్ లెవెల్లో మిక్స్ కానప్పుడు ఫార్మర్ స్ప్రే చేస్తున్నప్పుడు ఎక్కడైతే మందు ఎక్కువ ఉందో పైన భాగం ఉందో అది ఎక్కువ స్ప్రే అవుతుంది, అక్కడ ఎక్కువ డోస్ అయిపోతుంది. ఎక్కడైతే మందు కలవలేదో అక్కడ మందే సరిగా పడదు. దానివల్ల మీరు పంట చూసినట్లయితే ఎక్కువలు తక్కువలు వస్తుంటది పొలంలో, అక్కడ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ వస్తుంటది. కానీ అగ్రి 82 మీరు ఎప్పుడైతే కలుపుతారో అది ఏం చేస్తుందంటే కంప్లీట్ గా కింది నుండి మీది వరకే ఆ మందును కంప్లీట్ గా మిక్స్ చేసుకుంటుంది, అంటే కంప్లీట్ గా కలిసిపోతుంది ఆ మందు. రైట్, అలా కలవడం వల్ల ఏంటంటే పంట మొత్తానికి ఈక్వల్ గా స్ప్రే అవుతుంది, ఒకటే లెవెల్లో వస్తుంది. రైట్, ఐదవది వచ్చేసి మనం దీన్ని అగ్రి 82ని వాటర్లో కలిపి పొలంలో వదిలినప్పుడు ఆ మట్టిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ ని చంపేస్తుంది. ఆ మట్టి యొక్క pH లెవెల్ ఉంటుంది కదా, దాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మనం మట్టిలో ఎట్లా వదలాలి అంటే కనుక ఎగ్జాంపుల్ వరి చేను ఉంది, వరి చేనుకి ఏం చేస్తాం, ఒక దగ్గర నుంచి కాలువ ద్వారా నీళ్లు పంపిస్తాం. ఆ కాలువ దగ్గర నీళ్లు పోయే దగ్గర ఒక కట్టె తీసుకొని భూమిలో పాతి ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకొని దాంట్లో ఒక ఎకరానికి 200 ml 82 ఒక థమ్స్అప్ బాటిల్లో కలుపుకొని నీళ్లు దాంట్లో నింపుకొని దానికి ఒక చిన్న హోల్ చేసి ఆ కట్టెకు ఉల్టా కట్టినప్పుడు ఆ మడిలోకి ఏడికైతే కాలువ ద్వారా నీళ్ళు ఎంటర్ అవుతున్నాయో అక్కడ డ్రాప్ 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 పడుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చైన్ మొత్తానికి అది స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మీరు చూసినట్లయితే ఆ వాటర్లో మీకు నురుగు అనేది గిట్ వచ్చేస్తుంది. అప్పుడు మీకు చైన్ మొత్తం అది అగ్రి 82తో పోయినప్పుడు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. మట్టి మొత్తం మెత్తగా అవుతుంది, మట్టి వాటర్ని అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది, మట్టిలో ఉన్న బ్యాక్టీరియా వైరస్ ని క్లీన్ చేస్తుంది, మట్టిలో ఉన్న pH ని మెయింటైన్ చేస్తుంది. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దానివల్ల. మీరు అట్లా చేయడం వల్ల మీరు ఉల్లిగడ్డకు కానీ వరికి కానీ దేనికైనా నీళ్ళు వదిలితే మీరు ఈ విధంగా వదలండి, చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది అగ్రి 82. రైట్, ఒక్క సింపుల్ అగ్రి 82 ఎన్ని రకాలుగా పనిచేస్తుంది. రైట్, మీరు కరెక్ట్ నాలెడ్జ్ కనుక తీసుకొని దీన్ని కనుక ప్రమోట్ చేయగలిగితే దీని మీద అద్భుతమైన బిజినెస్ మీరు తీసుకునే అవకాశం ఉంది అగ్రి 82. రైట్, సో ఏమేమి అనుకున్నాం అగ్రి 82 గురించి? ఎవరన్నా నాకు అన్మ్యూట్ ఉన్న ఆప్షన్ ఉన్న వాళ్ళు మాట్లాడవచ్చు, చెప్పొచ్చు. సరే, ఇక్కడ మనకు ఆల్రెడీ రాసి ఉంది కాబట్టి చెప్పడం కష్టం అవుతుంది. సరే, తర్వాత ఫైనల్ అయిపోయినాక అడుగుతాను. రైట్, సో దీన్ని వాడే పద్ధతి ఎట్లా అంటే కనుక మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చదవండి. ఇక్కడ ఒకటి స్ప్రేలో చేసుకున్నట్లయితే పురుగుల మందుకి దీన్ని ఎక్కడెక్కడ వాడవచ్చు అంటే స్ప్రేలో వాడచ్చు, పెస్టిసైడ్ పురుగుల మందుకు వాడచ్చు, ఫంగిసైడ్ ఫంగస్ లాంటి దానికి వాడచ్చు, ఫర్టిలైజర్స్ లో వాడచ్చు, వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్ తో కూడా కలిపి వాడచ్చు. రైట్, సో దీంతో పాటు దీన్ని ఎంత వాడాలి అంటే 15 లీటర్ వాటర్ లోపల 15 లీటర్ వాటర్ లో 5 to 10 ml కలపొచ్చు మీరు, 5 to 10 ml. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు పురుగుల మందు తీసుకొచ్చి కొడుతున్నారో దాంట్లో ఇది మిక్స్ చేస్తే ఖచ్చితంగా 20% తగ్గించండి. ఒకవేళ తగ్గించకుండా దీన్ని కలిపితే ఏమవుతుంది, డోస్ అనేది పెరిగిపోతుంది. అంటే ఫర్టిలైజర్ షాప్ ఆయన ఏం చెప్పిండు, 20 ml కలుపుతున్నాడు. మీరు తగ్గించకుండా దీన్ని కలిపితే ఏమైతే 20 దగ్గర 25కి వెళ్ళిపోతుంది మళ్ళీ. అదే మీరు తగ్గిస్తే ఈక్వల్కి వస్తుంది. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కానీ ఫర్టిలైజర్స్ ఏదైనా పురుగుల మంది కెమికల్ వాడితే 82 కలిపితే ఖచ్చితంగా 20% తగ్గించాల్సిందే. అది యూరియా కానీ పురుగుల మందు కానీ. ఇంకో విషయం చెప్పలేదు నేను, యూరియా ఉంది. ఇప్పుడు యూరియా చెప్పాను ఆల్రెడీ, నువ్వు 20% తగ్గించుకుంటూ రావాలని. రైట్, హెర్బిసైడ్ అంటే మనకు గడ్డి చంపే మందు ఉంటుంది. గడ్డి చంపే మందులో మనము 15 లీటర్ వాటర్ లో 15 to 20 ml. మన తన గడ్డి మందు దొరకదు, కానీ మీరేదైతే గడ్డి మందు తీసుకొచ్చి కొడుతున్నారో దాంట్లో 15 to 20 ml కలపడం వల్ల దాంట్లో పనిచేసే తత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి అది కంప్లీట్ గా చనిపోతుంది. రైట్, ఫర్టిలైజర్స్ లో అంటే మనకు 3 to 4 ml ఒక కేజీ, 3 to 4 ml మన ఒక కేజీ. ఇరిగేషన్ అంటే మా పొలంలో వదలడానికి 160 ml to 200 ml ఒక ఎకరానికి. రైట్, ఇది వాడేది ఎంతెంత కలపాలి, ఎక్కడెక్కడ ఎంత కలపాలి అనేది దీంట్లో ఉంది. రైట్, సో దీనికి నెక్స్ట్ వెళ్ళే కంటే ముందు మనం
ఒకసారి అగ్రి 82 ఏమేం పని చేస్తుంది అనేది మనకు ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా కూడా హ్యాండ్ రేజ్ చేసిన వాళ్ళు మీరు చెప్పండి. ఎందుకంటే నేను చెప్పిన మీరు చెప్పడం వల్ల గిట్ట ఇంకొకసారి దాసు సార్ ఇక్కడ మనకు ఇమాం సాబ్ కనిపిస్తున్నాడు. సార్కి ఒకసారి కోహోస్ట్ చేయండి, ఒక ఇద్దరు కోల్ కన్నా ఇస్తే వాళ్ళు రిపీట్ చేస్తారు అగ్రి 82 ఏమేం పని చేస్తుంది అనేది. కోహోస్ట్ నేను ఇవ్వచ్చా ఒక్కసారి చూస్తున్నాను. నాకు ఇవ్వడానికి లేదు సార్. దాసు సార్ ఒక ఇద్దరు ముగ్గురు లీడర్ కి మీరు కోహోస్ట్ ఇవ్వండి. మీరు హోస్ట్ ఉన్నారు, మరి మీరే ఉన్నారా, మీ ప్లేస్ లో మీ పేరు మీద ఇంకోరు ఉన్నారో తెలియదు. నాకు కోహోస్ట్ ఇవ్వడానికి లేదు. ఆస్క్ టు అన్మ్యూట్. ఓకే ఇమాం సాబ్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. వచ్చిందా? ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ రోజు మన అగ్రి 82 దాని గురించి ఫంక్షన్స్. సో మనకు ఒక 3, 4, 5 టైమ్స్ మనకు రకాలుగా పనిచేస్తుంది. ఫస్ట్ చెప్పింది ఏంటంటే యాక్టివేటర్ గా పనిచేస్తుంది. అదేంటంటే పని చేసే తత్వాన్ని పెంచుతుంది. అంటే మనం ఏం దేంట్లో కలిపినా కానీ దాని యొక్క ప్రభావాన్ని పనిచేసే తత్వాన్ని పెంచుతుంది. అంటే ఇప్పుడు మనము మందులలో వేసినా, లేకుంటే సార్ చెప్పినట్టు పెట్రోల్ వేసినా, లేకుంటే ఆయిల్ వేసిన అన్నిట్లో కలిపి దాన్ని పని చేసే తత్వాన్ని అది పెంచుతుంది. అది ఏం పని ఎక్కడ ఉందా, దేన్ని పెంచుతుందా దానికి సంబంధం లేదు, అది పనిచేసే తత్వాన్ని మాత్రం పెంచుతుంది. సో అప్పుడు మనము అగ్రి 82ని మనం ఏదైతే వేరే దాంట్లో మనం కెమికల్స్ వాడినప్పుడు ఒక 20 లీటర్స్ వాడే దగ్గర మనం ఎంతైతే ఇది 5 ml వేసుకోవాలనుకుంటే ఆ 15 లీటర్స్ అంటే 5 లీటర్స్ తగ్గించుకొని 5 ml ఇప్పుడు మనం తగ్గించుకొని ఇది వాడాలి. దాంతో ఏంటంటే ఈక్వల్ అవుతుంది, లేకుంటే మనకు డోసేజ్ అనేది పెరిగిపోతుంది. సో నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5 ml కెమికల్ తగ్గించుకొని మనది పెంచవచ్చు. నెక్స్ట్ ఇట్లా 4 years తర్వాత మనం కంప్లీట్ గా మనము కెమికల్. ఓకే ఎక్సలెంట్. అంటే నేను షార్ట్ గా అడుగుతాను, మీరు అన్ని రాస్తుంది చెప్తారు. చాలా ఎక్సలెంట్, వండర్ఫుల్. అంటే అగ్రి 82 ఉన్న గుణం ఏంటి అంటే అది ఏం చేస్తుందంటే యాక్టివేటర్, వెటర్, స్ప్రెడర్ అంతే. రైట్ ఓకే. సో స్ప్రెడర్ గా పనిచేస్తుంది, వెటర్ గా పనిచేస్తుంది, మళ్ళీ మనకు యూనిఫామ్ సొల్యూషన్ గా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకు లాస్ట్ లో ఇంకొకటి ఏంటంటే మళ్ళీ డోసేజ్ ఉంది సార్ దాంట్లో. అదే కీ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. ఒక్కొక్క ప్రోడక్ట్ కి కీ పాయింట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఇక్కడ రాసుకున్న చూడండి మీరు. యాక్టివేటర్, స్ప్రెడర్, వెటర్, యూనిఫామ్ సొల్యూషన్ లో ఇట్స్ మేక్స్, తర్వాత అది మనకు సాయిల్ కీ పాయింట్స్ అన్నమాట. ఇది ఒక ప్రోడక్ట్ యొక్క కీ పాయింట్స్. మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఆ ప్రోడక్ట్ ఏం పని చేస్తుందని మీకు అర్థం అయిపోతుంది. తర్వాత వచ్చేసి అగ్రి ఆక్వాజెల్. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఆక్వాజెల్. ఆక్వాజెల్ అనగానే మనకు ఏమవుతుందంటే చాలా మంది ఫార్మర్స్ కి ఈ రోజు నష్టం జరుగుతుంది. అంటే ఎందుకు అంటే అతివృష్టి, అనావృష్టి వల్ల. అతివృష్టి అంటే ఏంది, వర్షాలు ఎక్కువ రావడం వల్ల. అనావృష్టి అంటే తక్కువ రావడం వల్ల. రైట్, వర్షాలు ఎక్కువైనా వర్షాలు తక్కువైనా నష్టం జరుగుతుంది. సో దాంతో పాటు మన ఆక్వాజెల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు వీడియో ఎక్కడ పోయింది, నా వీడియో కనిపిస్తలేదు, మాకు కనిపిస్తుంది సార్. మీకు కనిపిస్తుందా సార్? ఎస్ సార్. రైట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇసుక ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒక మట్టిని, మన పొలంలో మట్టి అనుకుందాం ఇది. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీ ముందటనే దీంతో సగం పోస్తున్నాను. ఇది మీరు చూసుకోండి, ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెమో చూపించడానికి వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రెండిట్లో కూడా ఇసుక అనేది ఈక్వల్ గా ఉంది. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీంట్లో కొంచెం ఆక్వాజెల్ అనేది తీసుకుంటున్నాను. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టుంది ఆక్వాజెల్. దీంట్లో తీసుకున్నాను నేను చేతిలో. ఇది ఆక్వాజెల్ ఉంది. ఆక్వాజెల్ ని నేను దీంట్లో చూసినట్లయితే నేను ఒక్క దాంట్లో వేస్తున్నాను. ఆక్వాజెల్ దీంట్లో వేసాను. రైట్, కనిపిస్తుంది కదా. దీంట్లో వేయలేదు, దీంట్లో వేసాను. దీంట్లో మిక్స్ చేసుకుంటున్నాను. రైట్, ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఇది మీ పొలము, దీంట్లో నేను వాటర్ వేస్తున్నాను. ఇది జనరల్ గా కలపని, దీంట్లో ఏదైతే వాటర్ వేస్తున్నానో దీంట్లో కలపలేదు.
దీంట్లో ఏదైతే వేస్తున్నానో దీంట్లో కలిపాను. అయితే ఇది ఉంది కదా, జనరల్ గా ఏమవుతుందంటే మనకు వర్షం వచ్చినప్పుడు, వర్షం ఎక్కువైనప్పుడు మన చైన్ లో పొలంలో నీళ్ళు ఇట్లా ఆగిపోతాయి. ఈ వాటర్ ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో మొక్క అనేది గ్రోత్ కాదనమాట. ఈ మొక్క గ్రోత్ కానప్పుడు ఏమవుతుంది, మొక్క మురిగిపోతుంది, దాని తర్వాత పంట గ్రోత్ రాదు, కంప్లీట్ గా నష్టం జరుగుతుంది. రైట్. సో ఇది చూసుకున్నట్లయితే, కానీ ఇక్కడ మనం అక్వాజెల్ ఏదైతే వేసామో అది చూస్తే ఇంకొక 1 or 2 minutes లో ఏమవుతుందంటే ఈ వాటర్ మొత్తం ఏం చేస్తుందంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటర్ ని అబ్జర్వ్ చేసుకోవడమే కాదు, దీంతో పాటు ఏం చేస్తుంది అంటే గనక, ఇప్పుడు మన పొలంలో వర్షం వచ్చినప్పుడు కాలువలు పడుతుంటాయి. అంటే మట్టి అనేది ఎక్కడికైతే పొలంలోకి నీళ్లు పోతున్నాయో అక్కడ మట్టి అనేది కడుక్కపోతుంది అనమాట. కడుక్కపోయి కాలువలాగా ఏర్పడుతుంది. ఎక్కడైతే కాలువలాగా ఏర్పడ్డదో అక్కడ ఏమవుతుందంటే గ్రోత్ అనేది రాదు, మొక్క అనేది గ్రోత్ రాదు, అక్కడ మొక్క గ్రోత్ కాదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే, చూసినట్టు మీ కళ్ళ ముందట మీరు చూస్తున్నారు, ఇది ఏదైతే ఉందో మనకు ఈ పొలం కలపంది ఎంత వాటర్ ఉంది, ఈ వాటర్ లో అసలు గ్రోత్ కాదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, మీరు చూస్తున్నారు కదా, కనిపిస్తుందా? నేను గ్లాస్ ని కంప్లీట్ గా అడ్డం పట్టుకున్నాను. రైట్. ఇట్లా ఇంకా దీంట్లో ఇంకో 4 గ్లాసుల వాటర్, 5 గ్లాసుల వాటర్ వేసినా కానీ ఇది అబ్జర్వ్ చేసుకుంటది. మీరు కావాలంటే అక్వాజెల్ తీసుకొని ఇంటికాడ డెమో చేసి చూడండి. ఇది వాడనిది, ఇది వాడింది. రైట్. సో దీని వల్ల ఏమవుతుందంటే కనుక, ఒకటి మీకు మనము కలిపేటప్పుడు, మనం పొలంలో వేసేటప్పుడు 1 ఎకరానికి 1 కేజీ నుండి 2 కేజీలు కనుక తీసుకొని, ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కొంచెం ఇక్కడ వాటర్, తర్వాత ఇక్కడ మీకు పొలంలో ఇట్లా కట్లు పడ్డాయి కదా. సో పొలంలో ఎక్కడన్నా మనకు వాటర్ పోయినప్పుడు కాలువలాగా ఏర్పడితే అక్కడ న్యూట్రిషన్ అనేది మొత్తం వెళ్ళిపోయి అక్కడ పంట గ్రోత్ కాదు. రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో కనుక ఇది మనం కలిపినప్పుడు అలాంటి ఘాటు మన కాలువలాగా ఏర్పడేదనమాట. అది రెండోది ఏంటంటే, ఏదైతే ఉందో మీరేవైతే న్యూట్రిషన్స్ ఇస్తున్నారో ఆ న్యూట్రిషన్స్ ని అది అబ్జర్వ్ చేసి పెడుతుంది. ఒకవేళ మీరు అక్వాజెల్ వాడడం వల్ల మీరు యూరియా 1 ఎకరానికి 50 కేజీలు వేస్తున్నారంటే ఖచ్చితంగా 30 కేజీలు చాలు. 40% కెమికల్ ని తగ్గించవచ్చు. మీరు ఏదన్నా వేయండి. అక్వాజెల్ ఒకవేళ వాడినట్లయితే ఎట్లా వాడతారు అంటే, మీరు విత్తనాలు వేయడానికి ముందు కానీ 4 ఆకులు వచ్చినాకైనా కానీ 50 కేజీల మట్టి తీసుకొని ఆ మట్టి లోపల అక్వాజెల్ 1 కేజీ నుండి 2 కేజీలు కలుపుకొని పొలం మొత్తం చల్లినప్పుడు ఏమవుతుందంటే, అది వర్షం వచ్చినప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది. మీరు వేసిన పోషకాలను గిట్ట అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది. అట్లా వాటర్ లో ఫ్లో వెళ్ళిపోనియదు. సో దీని వల్ల ఏమవుతుందంటే మీకు 3 రకాల బెనిఫిట్లు. ఒకటి, మీకు వాటర్ లెవెల్ అంటే 4 సార్లు పెట్టే వాటర్ 2 సార్లు సరిపోతుంది. రైట్. వాటర్ ఒకవేళ వర్షం లేట్ వచ్చినా పంట నష్టం జరగదు, ఎందుకంటే అబ్జర్వ్ చేసుకున్న వాటర్ ఉంటుంది కాబట్టి. బై మిస్టేక్ ఏదైనా బోరు కరెంట్ ప్రాబ్లం వల్ల బోరు కాలిపోయినా 4 రోజులైనా మీ పంటకి ఏం నష్టం జరగదు. రైట్. మీరు వాడే పంట కెమికల్స్ ఏవైతున్నాయో 40% తగ్గిస్తున్నారు. 40% అక్వాజెల్ వాడడం వల్ల. ఒక అక్వాజెల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. 1 కేజీ వచ్చేసి ఇంచుమించు 1600 చేంజ్ ఉంటుంది. కానీ ఎక్సలెంట్ ప్రోడక్ట్. మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు ప్రమోట్ చేయండి, చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అక్వాజెల్ అనేది. సో ఇది ఏం చేస్తుందంటే వాటర్ ని అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది. కీవర్డ్స్ చెప్తున్నాను. వాటర్ ని అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది, పోషకాలను అబ్జర్వ్ చేసి పెట్టుకుంటుంది, పొలంలో మన కాలువలాగా పడనీయకుండా చేస్తుంది. కెమికల్ ని దీనివల్ల కెమికల్ మందులు ఏవైతున్నా 40% తగ్గించుకోవచ్చు. రైట్. సో రైట్. ఇక్కడ మీకు కీ పాయింట్స్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు. ఎక్సెస్ రైన్ ఫాల్, ఫ్లడ్, తర్వాత హై వాటర్ లెవెల్ కండిషన్స్. సో ఈ విధంగా మనకి పీపీటీ నేను తర్వాత గ్రూప్ లో చేస్తాను. అక్వాజెల్ మెయిన్ కీ పాయింట్స్ నేను మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కాలువలు ఏదైతే పడ్డాయో అట్లా కాలువలు పడకుండా మనకు యూనిఫామ్ లెవెల్లో ఉంచుతుంది. రైట్. అక్వాజెల్ వాడడం వల్ల. సో ఇది వచ్చేసి మనకు వాడేది 1 నుండి 2 కేజీలు పర్ ఎకర్కి వాడొచ్చు. పర్ ప్లాంట్ ట్రీస్ కి అయితే కనుక 40 నుంచి 80 గ్రాములు పర్ ప్లాంట్ కి వేయొచ్చు. అంటే ఇప్పుడు తోటలు ఉన్నాయి అనుకోండి, మామిడి తోటలు, నిమ్మ తోటలు, ఏమైనా తోటలు ఉంటే 1 ప్లాంట్ కి 40 నుంచి 80 గ్రాముల వరకు వేయొచ్చు. రైట్. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి మనకు అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. రైట్. ఒక్కసారి నేను మళ్ళీ మీకు
ఇమాం సాబ్ ఎవరున్నారు ఇక్కడ? రైట్, ఇమాం సాబ్ మీరు హ్యాండ్ రైజ్ చేయండి. లెక్టోర్ సార్ ఇప్పుడు సార్ మనకు శ్రీనాథ్ సార్ ఇప్పుడు ఒకసారి చెప్పండి, మన 82 ఏం పని చేస్తుంది? కీ పాయింట్ చెప్పండి. 82 సార్ 82 ఏం చేస్తుంది? రెండోది మనకు ఆక్వాజెల్ ఏం చేస్తుంది? కీ పాయింట్స్. ఓకే, 82 అయితే మనకు యాక్టివేటర్ గా పనిచేస్తుందండి. సో ఏంటంటే మనకు కెమికల్ ఏదైతే మనం వాడే కెమికల్ ని ఎవ్రీ టైం ప్రతిసారి తగ్గించుకోవడం వల్ల జస్ట్ ప్రతిసారి ఒక 20% కెమికలైజ్ ని తగ్గించి 82 మాత్రం జస్ట్ ఎవ్రీ ఒక స్ప్రేకి జస్ట్ 15 to 20 ml వాడితే సరిపోతుందండి. జస్ట్ అట్లా ఒక 4 times కనుక వాడితే మనము కెమికల్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసుకోవచ్చు వాడే అవసరం లేకుండా. సో ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది యాక్టివేటర్ గా, ప్లస్ ఒక బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది, స్ప్రెడర్ గా కూడా పనిచేస్తుంది, ఒక యూనిఫామ్ లెవెల్ ని పెంచుతుంది, దాంతో పాటు భూమి యొక్క pH లెవెల్ ని కూడా మనకు పెంచుతుంది అనమాట. అది రైట్ సార్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆక్వాజెల్ వచ్చేసి మన భూమిలో ఎప్పుడైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో అక్కడ నీళ్లు నిలవడం వల్ల అక్కడ ఉండే చెట్లు మొక్కలన్నిటి చనిపోతుంటాయి, రైట్. సో అలాంటి ప్లేస్లలో మన అగ్రి ఆక్వాజెల్ వేయడం వల్ల సో అక్కడ వాటర్ శాతాన్ని భూమిలోకి పీల్చుకుంటుంది సార్. పీల్చుకొని అక్కడ మొక్కలు చనిపోనీయకుండా కాపాడుతుంది. సో వాటర్ లేని టైంలో అది పదనలాగా పైకి వస్తుంది అనమాట, నిమ్మలాగా పైకి వచ్చేసి వాటర్ లేని టైంలో దానికి మంచి వాటర్ పోషకాలను అందిస్తుంది సార్. ఎస్, థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ సార్. కీ పాయింట్స్ అనమాట. అగ్రి 82 ఏం చేస్తుంది? యాక్టివేటర్, వెక్టర్ స్ప్రెడర్ గా పనిచేస్తుంది, pH లెవెల్ ని మెయింటైన్ చేస్తుంది, రైట్. సో ఇంకోటి ఏదో ఉంది. తర్వాత అగ్రి ఆక్వాజెల్ ఏం చేస్తుంది? అవి ఎక్కువ వర్షం వచ్చినా అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడుతుంది, వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, ఇలా, రైట్. సో మూడో ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర ఉంది అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్. సో ఎవరు కన్ఫ్యూజ్ కావద్దండి, ఈ ప్రోడక్ట్ రెండు ఒకటే. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది రెండు ఒకటే. కాకపోతే అగ్రి హ్యూమిక్ ఏం చేస్తుంది? అగ్రి హ్యూమిక్ ఏమో మనం స్ప్రేలో మంచిగా పనిచేస్తుంది. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేది మనకు మట్టిలో కలిపి వేసినప్పుడు మంచిగా స్ప్రే పనిచేస్తుంది, రైట్. అసలు అగ్రి హ్యూమిక్ అంటే ఏంది, రైట్? సో అగ్రి హ్యూమిక్ అనేది కుక్కలు బాగా మొరుతున్నాయి బయట. అగ్రి హ్యూమిక్ అనేది ఏంటి అంటే కనుక ఇక్కడ మనం చూస్తే దీంట్లో మనకు హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, ఫాల్విక్ యాసిడ్ ఉంటుంది, రైట్. తర్వాత హ్యూమెన్ ఉంటుంది, రైట్. ఓకే, అగ్రి హ్యూమిక్ యాసిడ్, ఫాల్విక్ యాసిడ్, ఇంకా హ్యూమెన్ ఉంటుంది దీంట్లో. ఇదేంటి అంటే కనుక నేను దీంట్లో కొంచెం క్లియర్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో యా, అగ్రి హ్యూమిక్ ఏదైతే ఉందో, అగ్రి హ్యూమిక్ యాక్చువల్ గా దీన్ని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను, ఇది చాలా ఇంపార్టెంట్. అగ్రి హ్యూమిక్ అనేది ఏంటంటే మనకు మొక్కలకి గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది, రైట్. ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని ఉంటే మ్యూట్ చేసుకోండి. సో మొక్కలకు గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్, మనకు డాక్టర్ జ్వరం వచ్చింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ ఏం చేస్తారు? గోళీలు ఇస్తాడు, సూది ఇస్తాడు, దాంతో పాటు ఒక గ్లూకోజ్ ఇస్తాడు. గ్లూకోజ్ ఎందుకంటే తొందరగా మీకు బలం రావడానికి, రైట్. అదే విధంగా మొక్కలకు కూడా మన గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది. అయితే అసలు అగ్రి హ్యూమిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది న్యాచురల్ అంటాం మనం. న్యాచురల్ ఎట్లుంటుంది, కెమికల్ ఎట్లుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఒక విత్తనం తీసుకొని మన ఇంటి పక్కన ఖాళీ జాగాలను లేకపోతే అడవిలో కానీ ఒక విత్తనాన్ని పడేస్తే అది మంచిగా గ్రోత్ అవుతుంది, మంచిగా గ్రోత్ వస్తుంది. అదే విత్తనాన్ని తీసుకుపోయి పొలంలో నాటితే గ్రోత్ రాదు. ఎందుకు? కారణం ఏంటి అంటే కనుక ఈ మట్టి పైన ఉండే 3 ఇంచుల వరకు ఏదైతే ఉంటుంది కదా, 3 ఇంచుల వరకు లేయర్, రైట్, అది కంప్లీట్ కార్బన్ తో నిండి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక అడవిలో ఆకులు రాలిపోయినప్పుడు ఆ ఆకులు అనేటివి కార్బన్ తయారవుతుంది. అడవిలో ఏదన్నా జంతువు చనిపోయినప్పుడు అది మురిగిపోయిందంటే అది కార్బన్ తయారవుతుంది. ఒక వ్యక్తి చనిపోయిండు, అది మురిగిపోయిండు అంటే అది కార్బన్ తయారవుతుంది. ఇది న్యాచురల్ ప్రాసెస్ లో జరిగేది. కెమికల్ ప్రాసెస్ లో బొగ్గు నుండి కూడా కార్బన్ తయారు చేయొచ్చు, రైట్. సో తర్వాత మీకు బైక్ స్టార్ట్ చేసి రేస్ చేసినప్పుడు వచ్చే పొగ కూడా కార్బనే ఉంటుంది. సో కెమికల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, న్యాచురల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది నేను చెప్పాను. అయితే మన హ్యూమిక్ ఏదైతుందో న్యాచురల్ ప్రాసెస్ లో తయారు చేసింది, ఆకుల్ని మురుగబెట్టి దాని నుంచి తయారు చేసిన ప్రాసెస్ లో తీసి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది. ఈ లాజిక్ ఏంటంటే మీకు చాలా మందికి మార్కెట్లకు వెళ్ళినప్పుడు ఒక చాలా పెద్ద ఛాలెంజ్ మీకు ఎదురవుతుంది. ఏమవుతుంది అంటే
ఇప్పుడు మనం హుమిక్ వేస్తే ఆకు మెత్తగా వస్తుంది, పంటలో మంచిగా గ్రోత్ వస్తుంది అని చెప్తాం. కానీ ఈ రోజు మార్కెట్ లో దొరికే కెమికల్స్ ఏవైతే అగ్రి హుమిక్ యాసిడ్ ఉందో అది యూజ్ చేస్తే మన దానికంటే కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మన దానికంటే కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకు రిజల్ట్ వస్తుంది, అసలు దాంట్లో ఉన్న లాజిక్ ఏందో నేను చెప్పబోతున్నాను. రైట్. సో ప్రతి ఒక్క మొక్కకు అగ్రి హుమిక్ అనేది రిక్వైర్మెంట్ 4 to 6% ఉంటుంది. అగ్రి హుమిక్ అనేది 4 to 6% రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ బయట మార్కెట్ లో మన వెస్టీజ్ ది అగ్రి హుమిక్ మీ ఇంట్లో ఉంటే తిప్పి చూడండి, దాని వెనకాల ఉంటుంది. అగ్రి హుమిక్ లో 94% వాటర్, 6% హుమిక్ యాసిడ్ ఉంటుంది. 94% వాటర్ ఉంటుంది, 6% హుమిక్ యాసిడ్ ఉంటుంది. అరే 100 ml కి 96%, 94% వాటరే ఉందా, దీంట్లో 6% హుమిక్ ఉందా అనుకుంటాం. కానీ అదే మార్కెట్ లో దొరికే తీసుకొస్తే మీకు 100 ml లో 20%, 25%, 30%, 40% కూడా మీకు హుమిక్ యాసిడ్ ఉండడం జరుగుతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే అది గ్రోత్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. ఫాస్ట్ గా వచ్చేది కూడా అంత ఫాస్ట్ గా ఎందుకు ఫాస్ట్ గా వస్తుందంటే దాంట్లో హుమిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉంది. కానీ మనకి యాక్చువల్ గా మొక్కకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, 4 to 6%. కానీ మన అగ్రి హుమిక్ లో ఎంత ఉంది, 6%. అంటే మొక్కకి ఎంత కావాలో అంతే ఉంది. కానీ మార్కెట్ లో దొరికే దాంట్లో ఎంత ఉంది అంటే ఎక్కువ ఉంది, అక్కడ 4-5 రెట్లు ఎక్కువ ఉంది. అట్లా ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అసలు హుమిక్ ఏం పని చేస్తుందో చెప్తాను నేను. హుమిక్ అనేది ఒక ట్రాన్స్పోర్టర్ పని చేస్తుంది. ట్రాన్స్పోర్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందంటే మట్టిలో కొన్ని కరిగే లవణాలు, కరగని లవణాలు ఉంటాయి. కరిగే లవణాలు, కరగని లవణాలు కూడా ఉంటాయి. వాటిని కరిగించి మొక్కకు వేర్లకు అందిస్తుంది. మట్టిలో ఉన్న పోషకాలను మొక్కకు అందించే ప్రాసెస్ చేస్తుంది అగ్రి హుమిక్. రైట్. మరి మన మొక్కకి ఎంత అవసరం ఉంది అంటే 6% అవసరం ఉంది, 4 to 6%. మన వెస్టేజ్ హుమిక్ లో ఎంత ఉంది అంటే 6%. అంటే మన వెస్టేజ్ అగ్రి హుమిక్ స్ప్రే చేసినప్పుడు మొక్కకి ఎంతైతే కావాలనో అన్ని పోషకాలని మాత్రమే ఇస్తుంది. మన ప్రోడక్ట్ వాడినప్పుడు మట్టిలో మాత్రం ఉన్నాయి, స్టాక్ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఒక రూమ్ లో పెట్టాము. రూమ్ లో పెట్టి వాళ్ళ గేట్ కి తాళం వేస్తున్నాము. వేసే ముందు ఏం చెప్తున్నామంటే నెల రోజుల వరకు మేము గేట్ ఓపెన్ చేయము. ఒక రోజుకి ఒక్క వ్యక్తికి 100 grams ఫుడ్ అయితే సరిపోతుంది. అట్లా నేను 30 రోజులకి ఇద్దరికి 3000 grams అంటే 30 రోజులు సరిపడా 100 grams 30 రోజులు సరిపడినంత ఇద్దరికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇద్దరికి తాళాలు వేసేసారు. మళ్ళీ చెప్పారు వాళ్ళకి నెల తర్వాత ఓపెన్ చేస్తామని. అప్పుడు ఏమైంది, ఒక వ్యక్తి, ఒక రూమ్ లో ఉన్న వ్యక్తి ఒక రోజుకి 100 grams సరిపోతుంది కాబట్టి రోజుకి 100 తినుకుంటా నెల మొత్తం సరిపోయింది. రెండో వ్యక్తి ఏం చేసిండు, అరే చాలా ఉంది కదా అని చెప్పేసి ఆయన ఒక రోజుకి 500 grams తినడం స్టార్ట్ చేసిండు. అట్లా 500 grams తినడం వల్ల ఏమైంది, 6 రోజులల్లా ఆయన ఫుడ్ ఖతం అయిపోయింది. మరి నెల వరకు ఇప్పుడు తాళం తీసేది లేదు. మరి 24 రోజులు ఆకలితో ఉండలేక ఏమవుతాడు, చనిపోతాడు. అదే విధంగా ఇప్పుడు మన పొలాల్లో మట్టిలో ఉన్న పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నాయి, మనం వేస్తున్నాము ఉన్నాయి. కానీ మన వెస్టీజ్ హుమిక్ వాడడం వల్ల మొక్కకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంతే ఇస్తుంది, మిగతా అట్లనే ఉంటాయి. కానీ బయట నుంచి తీసుకొచ్చి మార్కెట్ లో ఇచ్చే హుమిక్ యాసిడ్ వాడినప్పుడు అక్కడ పొలంలో ఉన్న మట్టిలో ఉన్న పోషకాలు ఉన్నాయి లేని అన్ని తీసి ఒకేసారి ఇచ్చేస్తుంది. ఒకేసారి ఇచ్చినప్పుడు ఏమవుతుంది, గ్రోత్ బాగా వస్తుంది. కానీ అక్కడ పూత టైంలో పూత నిలబడదు, కాత టైంలో కాత సరిగా రాదు. ఎందుకంటే ఉన్నలేని పోషకాలన్నీ ఒకటేసారి ఊర్సి ఇచ్చేసింది కాబట్టి. భూమిలో బలం లేదు, ఇంకా పూత ఎట్లా వస్తుంది, పూత ఎట్లా నిలబడుతుంది, కాత ఎట్లా నిలబడుతుంది. సో ఈ లాజిక్ తెలియదు మనకు. తెలియక ఏం చేస్తారు, పాపం వాళ్ళు తీసుకొస్తారు, కెమికల్ గా వేసేస్తారు, మంచిగా వస్తుంది, మంచి గ్రీన్ వస్తుంది, హైట్ వస్తుంది, మెత్తగా వస్తుంది అంటారు. కానీ తర్వాత ఉంటుంది అసలు ఇబ్బంది. కానీ మనది ఏం చేస్తుంది అంటే లిమిటెడ్ ప్రకారం దానికి ఎంత అవసరం ఉందో అంతే ఇస్తుంది. మార్కెట్లో ఏం చేస్తుంది అంటే మార్కెట్ ప్రొడక్ట్ ఉన్నది లేనిది తీసి ఒకటేసారి ఇచ్చేస్తుంది. దాని వల్లనే దానికి తర్వాత పూత కాత టైంలో ఇబ్బందులు అనేవి వస్తుంటాయి. రైట్. సో మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు హుమిక్ గురించి. దీన్ని వచ్చేసి వాడేది ఎలా అంటే గనక వాడేది దీనికి
దీన్ని వాడేది ఒక సాయిల్ అప్లికేషన్. సాయిల్ అప్లికేషన్ లో కనుక తీసుకుంటే అగ్రి గ్రాన్యువల్స్ 5 kg 1 ఎకరానికి వేయొచ్చు హ్యూమిక్ గ్రాన్యువల్స్. తర్వాత 100 నుంచి 150 గ్రామ్ పర్ ప్లాంట్ కి వేయొచ్చు. మీరు ఒకవేళ ఒక మొక్కకి వేయాలనుకుంటే, ఒక తోట ఉంది, నిమ్మ తోటనో జామ తోటనో ఏదో ఒక తోట ఉంది, 100 నుంచి 150 గ్రాములు ఒక పర్ ప్లాంట్ కి వేయొచ్చు. లిక్విడ్ అయితే గనక 250 ml నుండి 500 ml ఒక ఎకరానికి ఇవ్వచ్చు. ఒక ఎకరానికి అంటే మీరు డ్రిప్పింగ్ లో ఇస్తున్నారు అనుకోండి. డ్రిప్పింగ్ అంటే ఏంది, పైప్ లైన్ వేసి పెడతారు, ఒక దగ్గర నుంచి పైప్ లైన్ ద్వారా వెళ్తుంది, రైట్. రెండోది, మీరు ఒకవేళ కాలువ ద్వారా వాటర్ ద్వారా వదిలాలనుకున్నా కానీ వదలొచ్చు. ఒక ఎకరానికి 250 నుంచి 500 ml వాడొచ్చు, రైట్. సీడ్ ట్రీట్మెంట్. సీడ్ ట్రీట్మెంట్ అంటే ఏంది అంటే విత్తన శుద్ధి. విత్తన శుద్ధి అంటే ఇప్పుడు మనం విత్తనాలు వేసేటప్పుడు సీడ్ ట్రీట్మెంట్ చేస్తారు, అంటే భూమిలో పడ్డ విత్తనం ఖరాబ్ కాకుండా ఉండడానికి. సీడ్ ట్రీట్మెంట్ కి 5 ml 1 kg విత్తనాలకి 5 ml అగ్రి హ్యూమిక్ కలుపుకోవాలి. 5 ml అగ్రి హ్యూమిక్ తీసుకోవాలి 1 kg విత్తనాలకి, రైట్. రూట్ డ్రిప్పింగ్. రూట్ డ్రిప్పింగ్ అంటే ఏంది, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నాటు వేయడానికి ఒక తుకం వేస్తాం. తుకం వేసిన తర్వాత అక్కడ నుంచి తీసి మళ్ళీ నారు వేస్తాం. ఎప్పుడైతే మీరు ఆ తుకంలో నుంచి వేర్లను వీటిని తీశారో మీరు నారుని, అప్పుడు చాలా వేర్లు అనేది తెగిపోవడం జరుగుతుంది. అక్కడ చాలా వేర్లు అక్కడ తెగిపోవడం జరుగుతుంది. అక్కడ తీసి తర్వాత మళ్ళీ నాటేసే ప్రాసెస్ లో ఎప్పుడైతే నాటేస్తున్నారో అప్పుడు రూట్ డ్రిప్పింగ్ 5 ml 1 లీటర్ వాటర్ కి 5 ml హ్యూమిక్ కలుపుకొని ఆ నారుని దాంట్లో ముంచి మీరు మళ్ళీ నాటేసినట్లయితే అది రూట్ డ్రిప్పింగ్ చేసినట్లు అవుతుంది. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. స్ప్రే చేసినట్లయితే 2 to 3 ml స్ప్రేలో కనుక 2 to 3 ml 1 లీటర్కి 1 లీటర్ వాటర్ కి స్ప్రేలో 2 to 3 ml అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒకవేళ 15 లీటర్ తీసుకుంటున్నారు అనుకోండి, వాటర్ 2 ml తీసుకుంటే 30 ml కలపొచ్చు, 3 ml తీసుకుంటే 45 ml కలపొచ్చు. 15 లీటర్ వాటర్ కి 30 ml నుండి 45 ml వరకు కూడా మీరు హ్యూమిక్ ని కలుపుకోవచ్చు, రైట్. తర్వాత దీనికి 90 days 120 days దీనికి ఇది మీరు చూడండి, ట్వైస్ ఇన్ ఏ క్రాప్ సైకిల్ 90 to 120 days వరకు మనం ఇవ్వచ్చు అని ఇక్కడ ఉంది. తర్వాత వచ్చేసి 4వ ప్రోడక్ట్ వచ్చేసి మనకు గ్రాన్యువల్స్ అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. 4వ ప్రోడక్ట్ వచ్చేసి మోస్, రైట్. సో ఇక్కడ మళ్ళీ నేను ఒక్కసారి రిపీట్ చేపిస్తాను. దీనివల్ల ఏంటంటే మనకు ప్రతిసారి ఒక్కొక్క లీడర్తో నేను మాట్లాడిపిస్తాను. ఇంతకుముందు సుప్రీత్ దీది వాళ్ళు హ్యాండ్ రైజ్ చేశారు, మీరు ఒకవేళ హ్యాండ్ రైజ్ చేస్తే ఓకే, లేకుంటే నేను ఇంకెవరికన్నా చూద్దాం. సుప్రీత్ కౌరియా. సో సార్ ఒక్కోసారి మీరు కీ పాయింట్స్ చెప్పండి. అగ్రి 82 కీ పాయింట్స్, అగ్రి హ్యూమిక్, అగ్రి గ్రాన్యువల్స్, అక్వాజెల్. హలో, గుడ్ ఈవినింగ్ సలీం భాయ్. ఆల్ లీడర్స్ గుడ్ ఈవినింగ్. అగ్రి హ్యూమిక్ వచ్చేసి మనకు మొక్కకి ఎంత కావాలో ఫస్ట్ నుంచి 82 నుంచి ఫస్ట్ 82 ఓకే రైట్. 82 వచ్చేసి స్ప్రెడర్, వెటర్, యాక్టివేటర్, ఈ 3 కీ పాయింట్. దాంతో పాటు ఇది pH బ్యాలెన్స్ ప్రాపర్ ఉంచుతుంది. ఇంకోటి ఏంటంటే కొత్త పాయింట్ ఈరోజు నేర్చుకుంది నేను, దాంట్లో బాటిల్లో వేసి ఎయిర్ లో పారిస్తే కనుక, అంటే ఇరిగేషన్ చేస్తే కనుక దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వైరస్ చనిపోతుంది అని చెప్పారు. ఆ పాయింట్ న్యూ పాయింట్ దొరికింది దాంట్లో. అండ్ ఆక్వాజెల్ వచ్చేసి మనకు అతివృష్టి అనావృష్టి రాకుండా చేస్తుంది. ఎక్సెస్ వాటర్ ని అబ్జర్వ్ చేసుకొని వాటర్ లేనప్పుడు దాన్ని సప్లై చేస్తుంది మొక్కకి. 3వది వచ్చేసి మనకి హ్యూమిక్ వచ్చేసి దాంట్లో హ్యూమిక్ సబ్స్టాన్సెస్ ఉంటాయి, అంటే హ్యూమిక్ యాసిడ్, ఫుల్విక్ యాసిడ్, హ్యూమిన్ 3 ఉంటాయి. అది మొక్కకి ఒక గ్రోత్ బూస్టర్ లా పనిచేస్తుంది. సాల్యుబుల్, ఇన్సాల్యుబుల్ 2, అంటే కరిగే లవణాలు, కరగని లవణాలు 2 ఉంటాయి. అయితే కరగని లవణాలు, ఇన్సాల్యుబుల్ ఏదైతే మినరల్స్ ఉన్నాయో దాన్ని కరిగించి మొక్కకి సప్లై చేస్తుంది. దాని వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ గా దాన్ని మొక్క గ్రోత్ వస్తుంది. మార్కెట్ లో దొరికేవి 20% ఉంటే మనది 4 to 6% మొక్కకు అవసరం, మనది 6% ఉంటుంది. ఇది మనము సీడ్ ట్రీట్మెంట్ లో కూడా వాడచ్చు అండ్ రూట్ డిప్పింగ్ కూడా చేయొచ్చు. ఇది బేసికల్ గా గ్రోత్ బూస్టర్, గ్లూకోజ్ లాంటిది. గ్రాన్యువల్స్, హ్యూమిక్ గ్రాన్యువల్స్ 2 సేమే. అదేమో హ్యూమిక్ అనేది మనకు లిక్విడ్ స్ప్రేలో యూజ్ చేస్తాము. గ్రాన్యువల్స్ అనేది మనం పంట వేసేయడానికి ముందు దున్నిపిస్తాం కదా, అప్పుడన్నా వేయొచ్చు.
దున్నిన తర్వాత విత్తనాలు వేసే కంటే ముందు వేయొచ్చు, విత్తనాలు వేసినాక కూడా వేయొచ్చు, 4 ఆకులు వచ్చినాక అయినా వేయొచ్చు. పంట నెల వరకు గిట్ట మనం వేసుకోవచ్చు. అగ్రి గ్రాన్యువల్స్ ని 1 ఎకరానికి 5 కేజీల నుండి 10 కేజీల 8 కేజీలు 8 కేజీల వరకు గిట్ట మనం వేయొచ్చు గ్రాన్యువల్స్. రైట్. తర్వాత వచ్చేసి మనకు అగ్రిమోస్. అగ్రిమోస్ అనేది సో ఇది ఏంది అంటే మనకు ఇది మన హార్మోన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. హార్మోన్స్ అంటే ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్ గా మనం ఏం చేస్తామంటే మన దగ్గర వెస్టీజ్ లో మనకు చాలా మంది చూస్తుంటాము, పెళ్లి అయ్యి 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిపోయిన వాళ్ళ గిట్ట పిల్లలు అనేది కారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఏం చెప్తారంటే వీళ్ళకైతే ఓకే, లేడీస్ కి హస్బెండ్ కి ఇద్దరికి అన్ని బాగానే ఉన్నాయి, అయినా కావట్లేదు, టైం పడుతుంది, అవుతుంది అని చెప్తారు. కానీ అక్కడ ప్రాబ్లం ఏముంటుందంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల అక్కడ పిల్లలు అనేది కారు. అలాంటి సందర్భంలో మన దగ్గర ఉన్న సప్లిమెంట్ శతవారి కానీ స్పిరులినా కానీ ఇంకా కొన్ని సప్లిమెంట్ మనం ఇస్తాము. సో ఆ సప్లిమెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మళ్ళీ రిజల్ట్ వస్తుంది, కన్సీవ్ అవుతారు. రైట్. సో అక్కడ ఏం చేస్తుంది అంటే మన ప్రోడక్ట్ అక్కడ హార్మోన్స్ ని యాక్టివేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అదే విధంగా మన మనిషి ఏ విధంగా ఉంటాడో అదే విధంగా మొక్కలో కూడా ప్రాణం ఉంటుంది. మొక్కలో కూడా ఆక్సిజన్, హైడ్రోజన్ అవసరం ఉంటుంది, ఆక్సిజన్ అవసరం ఉంటుంది. మొక్కలో కూడా హార్మోన్స్ యాక్టివేట్ చేసే అవసరం ఉంటుంది. మొక్కలో కూడా రక్తం మనకి ఎట్లుంటుందో అట్లనే మొక్కలో కూడా రక్తం అనేది ఉంటుంది. సో అదే విధంగా ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడిగినట్లయితే వాళ్ళకు మేజర్ గా ఉండే ప్రాబ్లం ఏంటంటే పూత ఎంతైతే రావాలో అంత పూత రావట్లేదు, వచ్చిన పూత కూడా రాలిపోతుంది, నిలబడ్డ పూత ఖాతాలో మారతలేదు, ఒకవేళ మారినా చిన్న పిందెలాగానే ఉంటుంది, పెద్ద సైజులో రావట్లేదు, మచ్చలు మరకలు అనేటివి వస్తున్నాయి. ఇవి జనరల్ గా చెప్పే కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల. మీరు గమనించుంటారు, ఒక్కొక్కసారి మామిడి తోటల్లో కూడా లాస్ట్ ఇయర్ అయిన తోటగా పూత కాస్తుంది కానీ ఈ చెట్టు ఈసారి పూత కాయదనమాట ఒక్కొక్క చెట్టు, ఎందుకంటే అది హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల. అయితే మన అగ్రిమోస్ ఏదైతే ఉందో దీన్ని మనం వాడడం వల్ల పూత వచ్చిన 15 రోజుల ముందు, పూత రావడానికి 15 రోజుల ముందు అగ్రిమోస్ ని మనం స్ప్రే చేయడం వల్ల అది ఏం చేస్తుందంటే హార్మోన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. హార్మోన్స్ ని యాక్టివేట్ చేయడం వల్ల పూత రావడానికి 15 రోజుల ముందు అంటే మీ పొలంలో అక్కడక్కడక్కడ పూత కనిపిస్తుంటుంది. అప్పుడు గనక మీరు దీన్ని స్ప్రే చేసినట్లయితే మీకు ఏమవుతుందంటే హార్మోన్స్ ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి ఎంతైతే పూత రావాలనో అంత పూత పూర్తిగా వస్తుంది. వచ్చిన పూత రాలకుండా ఉంటుంది. పూత ఎప్పుడైతే రాలదో అది ఏమవుతుంది, కన్వర్ట్ అవుతుంది ప్రొడక్షన్ లో. ప్రొడక్షన్ లో కన్వర్ట్ అయినప్పుడు మనకు ప్రొడక్షన్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. రైట్. సో అగ్రిమోస్ అనగానే మీకు ఒకటే గుర్తుకు రావాలి, పూత అంతే, ఇక ఫ్లవరింగ్. అగ్రిమోస్ అంటే ఫ్లవరింగ్. దీన్ని ఎక్కడ వాడతాము అంటే ఓన్లీ స్ప్రేలో వాడతాం. మోస్ అనేది ఓన్లీ స్ప్రే మాత్రమే చేయాలి. దీన్ని డ్రిప్పింగ్ లో కానీ మట్టిలో కానీ మనం వేయలేము, వేయకూడదు కూడా, పని చేయదు. ఏం కాదు కానీ పని చేయదు. రైట్. సో దీన్ని ఏం చేయాలి, అగ్రిమోస్ ఓన్లీ స్ప్రే 15 లీటర్ వాటర్ కి 20 ml 15 రోజుల ముందు ఒక్కొక్కసారి వాడాలి, పూత రావడానికి ముందు. కానీ కొన్ని పంటలు ఎట్లుంటాయంటే మళ్ళీ మళ్ళీ పూత కంటిన్యూగా వస్తుంటాయి. కందిలో కూడా పంట మళ్ళీ మళ్ళీ వస్తుంటది పూత, కాటన్ లో కూడా పూత మళ్ళీ మళ్ళీ వస్తుంటది, కూరగాయల్లో టమాటాలో కూడా పూత మళ్ళీ మళ్ళీ వస్తుంటది. అలాంటి సందర్భంలో పూత రావడానికి ముందు 15 రోజులు ఒక్కసారి స్ప్రే చేసిన తర్వాత ఎవ్రీ 20 days కి ఒకసారి మనం మోస్ ని రిపీట్ చేయాలి. స్ప్రే ఎవ్రీ 20 days కి ఒకసారి రిపీట్ చేస్తే ఏమవుతుందంటే ఆ వచ్చిన పూత ఏదైతుందో అది రాలకుండా ఉంటుంది, పూత మంచిగా వస్తుంది, కాత మంచిగా వస్తుంది, వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది. అగ్రిలో ఉన్న మంచిగా పనిచేసే ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అది మోస్ మాత్రమే. అంటే ఎక్సలెంట్ అన్ని ప్రోడక్ట్ ఉన్నాయి కానీ చాలా బెనిఫిట్ గా వచ్చే ప్రోడక్ట్ అంటే మోస్. మోస్ వండర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది మనకు పంట లోపల, ప్రతి ఒక్క పంట లోపల. అంటే ఇది ఏం చేస్తుంది, పూత కాత దాని మీద పనిచేస్తుంది కాబట్టి అసలు నుంచి అక్కడి నుంచే ప్రొడక్షన్ మనకు ఎక్కువ వస్తుంది. రైట్. సో దీన్ని వాడేది అంటే స్ప్రే వచ్చేసి 20 ml 15 లీటర్ ట్యాంక్ కి 20 days బిఫోర్ ఫ్లవరింగ్ అండ్ 20 days ఆఫ్టర్ ఫ్లవరింగ్. పూత రావడానికి 15-20 రోజుల ముందు, 15-20 రోజులు అటు ఇటు, ఆఫ్టర్ బిఫోర్ అని చెప్పి ఉంది దీంట్లో. ప్లస్ దీంతో పాటు ఎవ్రీ 20 days కి రిపీట్ గిట్ట మనం చేసుకోవచ్చు. రైట్. మళ్ళీ మళ్ళీ పూత వస్తుంటే. రైట్. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ అంటే ముందు మనం ఇక్కడ ఎవరు రవికుమార్ గారు కనిపిస్తున్నారు,
సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఇప్పటిదాకా చెప్పిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కీ పాయింట్స్ చెప్పండి. మీరు కంఫర్టబుల్ ఉంటే మీరు ఓకే, లేకపోతే ఇంకో లీటర్ చెప్తాను. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది నాకు. సరే ఓకే. ఎస్ సార్, ఫెంటాస్టిక్ మీటింగ్ సార్ జరుగుతుంది. కీ పాయింట్స్ చెప్పండి ఒక్కొక్కటి. 82 నుంచి అన్ని ప్రోడక్ట్ ఇప్పటిదాకా విన్నాయి. ఓకే 82 అనేది ఒక యాక్టివేటర్, స్ప్రెడర్, వెటర్. అదే విధంగా మన భూమిలో ఉన్న పిహెచ్ వాల్యూని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అదే విధంగా యూనిఫామ్ గా మనకు బ్యాలెన్స్ గా ఒక చెట్టు పై కాకుండా ఒక చెట్టు కింది కాకుండా ఒక పిహెచ్ వాల్యూ అనేది బ్యాలెన్స్ గా మెయింటైన్ చేస్తుంది సార్. సో అదే విధంగా మనకు హుమిక్ అనేది మన బాడీలో జ్వరం, మనకు ఫీవర్ వచ్చినప్పుడు ఏదైతే డాక్టర్ గ్లూకోజ్ ఎక్కిస్తారో, సో మన చెట్టుకు కూడా ఒక గ్లూకోజ్ లాంటిది, అంటే ఒక హుమిక్ అనేది ఒక గ్లూకోజ్ లాంటిది అన్నమాట. సో ఈ గ్లూకోజ్ అదే విధంగా మనకు చెట్టుకు కావాల్సిన పోషకాలు ఎంతంటే ఒక 4 నుంచి 6% మాత్రమే పోషకాలు అనేది కావాలి. కానీ బయట ఉన్న ప్రోడక్ట్ లో ఎంత అంటే ఒక 4 to 5, 6 కాకుండా చాలా ఎక్కువ పోషకాలు కాదు సార్. సార్ అది పోషకాలు కాదు, యాసిడ్. అది హుమిక్ యాసిడ్ అనేది రిక్వైర్మెంట్ 4 to 6% ఉంటుంది. బయట దాంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి బయటది ఎక్కువ వస్తుంది. సో నేను కీ పాయింట్ చెప్తాను మళ్ళీ ఒకసారి. అగ్రి 82 అనేది యాక్టివేటర్, వెటర్, స్ప్రెడర్. ఎందుకు మళ్ళీ చెప్పిస్తున్నాను అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఏం పని చేస్తుందని మీకు క్లియర్ గా తెలిసినప్పుడు ఏ టైంలో మనం ఏది ప్రమోట్ చేయొచ్చు అనేది మీకు తెలియాలని మళ్ళీ చెప్పిస్తున్నాను. సో మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. 82 అనేది యాక్టివేటర్, వెటర్, స్ప్రెడర్ గా పనిచేస్తుంది. రైట్, పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేస్తుంది, యూనిఫామ్ లెవెల్లో మనకు మిక్స్ చేస్తుంది. తర్వాత వచ్చింది ఆక్వాజెల్, అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడుతుంది, వాటర్ ఎక్కువ వచ్చినా వాటర్ తక్కువైనా. రైట్, తర్వాత వచ్చేసి అగ్రి హుమిక్, ఇది మొక్కలకు గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది. బలానికి గ్రోత్ కి మంచిగా ఈ హుమిక్ వాడడం వల్ల ఆకు మెత్తగా వస్తుంది, గ్రీన్ గా వస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది. తర్వాత వచ్చేసి మనకు అగ్రి మోస్ అనేది పూతకి కాతకి పూత మంచిగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి హార్మోన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ కీ పాయింట్స్ మనం గుర్తుంచుకోవాలి. రైట్, ఓకే సార్. మళ్ళీ ఎక్కువ టైం కాకుండా నేను మిమ్మల్ని ఆపాను, ఏం పర్లేదు, మీరు మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ రవి సార్. తర్వాత ఇప్పుడు ఇంకేం మిస్ అయింది మనకు? రైట్, ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మోస్ అయిపోయింది. దాని తర్వాత వచ్చే ప్రోడక్ట్ అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ అనగానే సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు మొత్తము ఒక వ్యక్తికి, ఒక మనిషికి మినిమం 46 టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఏ విధంగా అయితే అవసరం ఉంటాయో అదే విధంగా మొక్కలకు కూడా 16 రకాల న్యూట్రిషన్స్ అవసరం ఉంటాయి. 16 రకాల న్యూట్రిషన్స్ అనేది అవసరం ఉంటాయి. దాంట్లో కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే కాల్షియం, మాగ్నీషియం, సల్ఫర్, జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్, క్లోరిన్, మొలిబిడెనమ్. రైట్, ఇక ఎసెన్షియల్ సెకండరీ న్యూట్రిషన్స్. యాక్చువల్ గా 16 రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి. అది కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మాగ్నీషియం, సల్ఫర్, జింక్, ఐరన్, కాపర్, బోరాన్, క్లోరిన్, మొలిబిడెనమ్, ఇట్లా 16 రకాల న్యూట్రిషన్స్ అవసరం ఉంటాయి. కానీ సో ఇక్కడ మనకు ఏమవుతుందంటే మినిమం మనకు ఎసెన్షియల్ సెకండరీ న్యూట్రిషన్ చూసుకుంటే మనకు యాక్చువల్ గా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది మనకు మట్టిలో లభిస్తుంది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ మట్టిలో లభిస్తుంది, అది కామన్ గా. దాని తర్వాత వచ్చేసి మనకు సెకండరీ న్యూట్రిషన్ కాల్షియం, మాగ్నీషియం, సల్ఫర్, ఇంకా ఎసెన్షియల్ మైక్రో న్యూట్రిషన్ జింక్, ఐరన్, కాపర్, మ్యాంగనీస్, బోరాన్, క్లోరిన్, మొలిబిడెనమ్. రైట్, ఇవి మైక్రో న్యూట్రిషన్స్ అన్నమాట. కానీ ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు మనము రొట్టెలు కానీ, రైస్ కానీ, పప్పులు కానీ ఎక్కువ తింటాం, కానీ కాజు, బాదాం అనేది ఎక్కువ తినం, కొద్దిగానే తింటాం. అదే విధంగా మైక్రో న్యూట్రిషన్స్ అనేటివి అవసరము, కానీ తక్కువ మోతాదులో అవసరం ఉంటుంది. కానీ బయట ఫార్మర్స్ ఏం చేస్తారంటే యూరియా, డిఏపి, ఎస్ఎస్పి లాంటి కొన్ని రకాల ప్రొడక్ట్స్ వాడతారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక యూరియా, డిఏపి, ఎస్ఎస్పి లాంటివి వాడి ఆ తర్వాత అక్కడ ఖర్చు పెరిగిపోతుంది కాబట్టి దాని తర్వాత మైక్రో న్యూట్రిషన్ దగ్గరికి వాళ్ళు వెళ్ళరు అనమాట. ఎందుకంటే ఖర్చు ఇప్పటికీ మస్తు పెట్టేసినాము, జేబు కాలైపోయింది, ఎంత వస్తే అంతే చాలు అని చెప్పేసి చాలా తక్కువ మంది రైతులు మాత్రమే మైక్రో న్యూట్రిషన్స్ వాడతారు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ మైక్రో న్యూట్రిషన్ తాగడం వల్ల ఖర్చు కూడా పెరుగుతుంది. కానీ మన దగ్గర ఉన్న అగ్రి నానోటెక్ లా 7 టైప్ ఆఫ్ మైక్రో న్యూట్రిషన్స్ ఉన్నాయి, 7 రకాల మైక్రో న్యూట్రిషన్స్ ఉన్నాయి. సో ఈ మైక్రో న్యూట్రిషన్స్ ఏం చేస్తుంది అసలు అంటే కనుక ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను నేను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి రక్తం అనేది సరిగా లేదనుకోండి శరీరంలో. ఆ రక్తం లేనప్పుడు ఏమవుతుందంటే ఆయన ఎంత ఫుడ్ తిన్నా కానీ ఆ తిన్నాక ఫుడ్ ఏమవుతుంది, గ్లూకోజ్ తయారవుతుంది. గ్లూకోజ్ తయారైనాక రక్తంలో కలుస్తుంది.
రక్తంలో కలిసిన తర్వాత మన నరాల్లో నుంచి వెళ్ళి సెల్ లోపలికి వెళ్ళాలి. ఆ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళినప్పుడే అక్కడ అది ఎనర్జీ ఫామ్ అవుతుంది. కానీ రక్తమే తక్కువ ఉన్నప్పుడు మీరు ఎంత తిన్నా కానీ తయారైన గ్లూకోజ్ రక్తమే తక్కువ ఉన్నప్పుడు అది ప్రాపర్ గా సెల్ వరకు వెళ్ళదు. అదే విధంగా ఇక్కడ మనం మొక్క లోపల కూడా క్లోరోఫిల్ అనేది ఉంటుంది. అదే ఇప్పుడు మీరు ఒక ఆకును కానీ మొక్కని ఇచ్చినప్పుడు అందుకని లైట్ గా లిక్విడ్ లాగా వస్తుంది కదా, అది మనకి ఎట్లయితే రక్తం పనిచేస్తుందో మొక్కకు క్లోరోఫిల్ అదే విధంగా పనిచేస్తుంది అనమాట. అయితే ఈ క్లోరోఫిల్ అనేది మొక్క లోపల తక్కువ ఉన్నప్పుడు అది మనం పొలంలో ఎన్ని న్యూట్రిషన్స్ వేసినా కానీ ప్రాపర్ గా మొక్క తీసుకోలేదన్నమాట. కానీ ఈ నానోటెక్ అనేది ఏదైతే ఉందో అది క్లోరోఫిల్ లిక్విడ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఎప్పుడైతే క్లోరోఫిల్ లిక్విడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుందో మనం వేసే పోషకాలు, మట్టిలో ఉన్న పోషకాలు ఆ వేర్ల ద్వారా తీసుకొని మొక్కకి అప్ టు బాటం కింది నుంచి పై వరకు పోషకాలు అందించడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు మనకు కాత టైంలో, ఇది వాడేది ఎప్పుడు అంటే మనం ఎప్పుడైనా వాడచ్చు, కానీ కాత టైంలో మాత్రం ఖచ్చితంగా వాడాలి. అలా వాడడం వల్ల మనకేమవుతుందంటే కాత సైజు మంచి సైజులో వస్తుంది. ఇప్పుడు మనకు యాపిల్ అనగానే ఒక సైజు గుర్తుకొస్తుంది, మ్యాంగో అనగానే ఒక సైజు గుర్తుకొస్తుంది, కీరా అనగానే ఒక సైజు ఒక షేప్ గుర్తుకొస్తుంది. అదే విధంగా ఏ ఫలం అయితే ఏ షేప్ లో రావాలో ఆ షేప్ లో వస్తుంది అనమాట. రెండోది నానోటెక్ వాడినప్పుడు మీకు ఏదైతే ప్రొడక్షన్ వస్తుందో, ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ టమాటాలు ఉన్నాయి, టమాటాలు మీరు తెంపంగా లాస్ట్ కు గోటి సైజ్ లో వస్తుంది, చిన్నగా వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు నానోటెక్ వాడతారో లాస్ట్ వరకు గిట మీకు పెద్ద సైజులోనే వస్తుంది. తర్వాత మీరు నానోటెక్ వాడిన తర్వాత వచ్చిన ప్రొడక్షన్ కనుక మార్కెట్ కి తీసుకెళ్తే ఖచ్చితంగా 200% మార్కెట్ లో ఉన్న దానికంటే మీకు రేట్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మనం పండించిన దాంట్లో షైనింగ్ బాగుంటుంది, గ్రీన్నెస్ బాగుంటుంది, తర్వాత నిల్వ ఉండే సమయం పెరుగుతుంది. అంటే ఇప్పుడు టమాటాలు తెంపాము, 10 రోజులు నిల్వ సమయం ఉందనుకోండి, అది 15 రోజుల వరకు గిట ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట. సో నానోటెక్ వాడడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. సో దీన్ని వాడే పద్ధతి ఏంటి అంటే మనకు స్ప్రే ఇక్కడ చూసినట్లయితే సాయిల్ అప్లికేషన్ అంటే మనము పంట దున్నడానికి ముందు ఒక పెండ కానీ ఎరువు కానీ వేస్తాం కదా, అప్పుడు ఒక 500 గ్రాములు ఒక ఎకరానికి ఆ పెండతో పాటు మిక్స్ చేసుకొని, ఆ ఎరువుతో పాటు మిక్స్ చేసుకొని ఒక ఎకరానికి మీరు 500 గ్రాములు వేయొచ్చు. లేదా 100 కేజీల FYM అంటాం కదా, అది తీసుకొని 5 కేజీ ఒక 500 గ్రాములు వేయొచ్చు. లేదా 5 కేజీల హ్యూమిక్ గ్రాన్యువల్స్ తో పాటు గిట కలిపి వేయొచ్చు మీరు, రైట్. తర్వాత సెకండ్ స్ప్రే వచ్చేసి మనకు స్ప్రే, రెండవది వచ్చేసి స్ప్రే 1.5 గ్రామ్ లీటర్, 20 డేస్ ఒకసారి మనం స్ప్రే గిట చేయొచ్చు, రైట్. తర్వాత మనకు ఫ్రూట్స్ కి అయితే కనుక స్ప్రేలో 2 గ్రామ్ పర్ లీటర్ వాటర్ కి మనం చేయొచ్చు స్ప్రేలో. ఈ పిపిటి నేను పంపిస్తాను, తర్వాత మీకు నోట్ చేసుకోండి మీరు. తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి గోల్డ్. సో ఇక్కడ నాకు శ్రీనివాస్ చారి సార్ కనిపిస్తున్నారు. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి కీ పాయింట్స్ ఒక్కసారి మీరు మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఒక్కసారి సార్ నేను శ్రీనివాస్ సార్ గురించి చెప్పే ముందు, సార్ అసలు యాక్చువల్ గా నాకు పంటలలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ శ్రీనివాస్ సార్ మాత్రం సైంటిస్ట్. ఆల్రెడీ ఆయన ఒక వేరే సీడ్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన ఒక సైంటిస్ట్. మొక్కల గురించి మొత్తం మనకు ఒక వ్యక్తికి బాడీలో ఉన్న పార్ట్స్ ఎలా కౌంట్ చేస్తారో అట్లా మొక్క ఏందనేది సార్ మొత్తం తెలుసు. సో ఒక్కొక్క పాయింట్ గురించి మీరు చెప్పండి సార్, తర్వాత మళ్ళీ లాస్ట్ లో మీతో నేను మాట్లాడిస్తాను మీరు వాడిన రిజల్ట్స్ దాని గురించి. థ్యాంక్ యూ సార్. Yes, thank you very much, sir. I'm very happy. Basically, sir, the research on the సార్ కొంచెం ఇంటర్నెట్ కొంచెం మీకు శ్రీనివాస్ సార్ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, కొంచెం వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది సార్. ఒకవేళ మీరు బయటకి ఏమైనా రాగలిగితే చూడండి, లేదంటే లాస్ట్ యా. చేయండి సార్, కంటిన్యూ చేయండి. వీడియో ఆఫ్ చేసుకొని చేయండి సార్, లేకుంటే. ఓకే సార్. ఓకేనా సార్, వాయిస్ క్లియర్? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. ఎస్ సార్, బేసికల్ గా మనకి మన అగ్రి ప్రోడక్ట్స్ అనేటివి చాలా సూపర్ రిజల్ట్ సార్. యాక్చువల్లీ మనం స్టార్టింగ్ బేస్ నుంచి అసలు ఒక ఫార్మర్ గా ఏమేమి వాడాలంటే, స్టార్ట్ బేస్ ఏంటంటే ఆక్వాజెల్ కల్టివేషన్ కాగానే
లాస్ట్ కల్టివేషన్ లో అంటే లాస్ట్ దుక్కిలో మనం అక్వాజెల్ వాడుకోవాలి. దాంతో ఇప్పుడు ఏ ఫార్మర్స్ కైనా మనం 100% దాన్ని కంపల్సరీ కూడా సజెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇట్లాంటి ప్రోడక్ట్ ఏ కంపెనీ కూడా ఏ అగ్రికల్చర్ కి సంబంధించిన ఆల్మోస్ట్ కెమికల్ కంపెనీస్ ఏవి కూడా ఇట్లాంటి ప్రోడక్ట్ రిలీజ్ చేయలే. ఎందుకు అని అంటే ఫర్టిలైజర్స్ వేసి దుక్కి మందు కానీ, యూరియా కానీ, డిఏపి కానీ ఇవన్నీ వేసి ఏమైందంటే యాసిడ్స్ అయిపోయింది, భూమి అంతా యాసిడ్ అయిపోయింది. ఇంత ముందుకు సార్ చెప్పినట్టుగా 3 ఇంచులు సార్ ఇంకా మినిమం ఒక 6 to 7 ఇంచెస్ వరకు కూడా సాయిల్ అంతా యాసిడ్ అయిపోయింది. దాంతో అసలు సాయిల్ అనేది అరిగించుకునే కెపాసిటీ తగ్గిపోయింది. దాంతో ఫార్మర్ కి ఎక్స్పెండిచర్ పెరిగిపోతా ఉంది. ఈసారి ఒక సంచి వేస్తే మళ్ళీసారికి 2 సంచులు వేయాల్సి వస్తుంది, 3 సంచులు వేయాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత మట్టుకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అక్వాజెల్ పైన ఇస్తే దాంతో ఏమైందంటే పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ అవుతాయి, ప్లస్ ఈ యాసిడ్స్ అనేటివి క్లియర్ చేస్తుంది. దాంతో సాయిల్ డైజెషన్ కెపాసిటీ పెరుగుతుంది. అసలు సాయిల్లో మనం ఏ లవణాలు ఉన్నా పర్ఫెక్ట్ గా అరిగితే అది కరెక్ట్ గా మొక్కకి మనం వేసే హ్యూమిక్ కానీ, మనం వేసే నానోటెక్ కానీ, ఈవెన్ ఫార్మర్ వేసే బయట నుంచి వేసేటువంటి డిఏపి యూరియా అయినా సరే కరెక్ట్ గా డైజెషన్ చేసుకొని అది మొక్కకి ఇస్తుంది. దాంతో ఫస్ట్ బేస్ ఆఫ్ మెయింటెనెన్స్ అంటే మనకు రైతుకు పడేటువంటి ఖర్చు, అదనపు ఖర్చు ఏదైతుందో దాంతో తగ్గుతుంది. ఇకపోతే ఇది మనకు ఈ రకంగా మనకు అక్వాజెల్ పనిచేస్తుంది. ఒకటి మళ్ళీ 3 రకాలుగా పనిచేస్తుంది. పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తుంది, సాయిల్ డైజెషన్ కెపాసిటీ పెంచుతుంది. అదే విధంగా పిహెచ్ లెవెల్స్ మెయింటెనెన్స్ ఇది 7% దాటిపోతే భూమి అంతా యాసిడ్ అయిపోతుంది. యాసిడ్ అయితే అసలు పనిచేస్తా ఏమి కూడా అరిగించుకోదు. కాబట్టి అక్కడ మెయింటైన్ అవుతుంది. దాంతో పాటు వాటర్ అబ్జర్వేషన్ కెపాసిటీ, అధికంగా వర్షాలు పడతాయి, పడ్డప్పుడు ఏం చేస్తా అంటే భూమి తేమగా ఉంటది, ఏంటంటే ఒక చల్లదనాన్ని ఎప్పటికీ మెయింటైన్ చేస్తుంది. దాంతో నైట్రోజన్, భూమిలో ఉండేటువంటి నైట్రోజన్ పర్సంటేజ్ కరెక్ట్ గా ఉంటది. దాంతో వేరు వ్యవస్థ బాగా లోపలికి వెళ్ళిపోతుంది. ఏది వాటర్ ఎక్కువ పడ్డప్పుడు వాటర్ మొత్తం గుంజుకొని అబ్జర్వ్ చేసుకుంటది మనం అక్వాజెల్ వేసిన తర్వాత. అప్పటి నుంచి కరెక్ట్ గా సాయిల్ కండిషన్ లో ఉందంటే నీకు అప్ టు ఫ్లవరింగ్ దాకా డ్యామేజ్ కాదు. ఇక పూత దశకు వచ్చేదాకా డ్యామేజ్ కాకుండా పూత దశలో కూడా మనం నార్మల్ గా వాటర్ మెయింటైన్ చేసుకున్నా ఉంటది, సరిపోతుంది. అట్లా కాపాడుతుంది వాటర్ తోటి. అధికంగా వాటర్ ఎక్కువ అవడం వల్ల ఒకవేళ వాటర్ ఎక్కువైతే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. లోపల మనకి వేరు వ్యవస్థ దగ్గర వేరుకుళ్ళు రోగం వస్తుంది, దాంతో మొక్క చనిపోతుంది. వేరు నీళ్ళు ఎక్కువగా ఉంటే దానికి ఆరోగ్యంగా లోపలి దాకా వెళ్ళదు, అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ నీళ్ళు ఎక్కువైనప్పుడు ఇది నీళ్లను యావరేజ్ గా ఈక్వల్ గా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి సరిపడా ఎంతైతే తేమ అవసరమో భూమికి అంతే తేమను మెయింటైన్ చేస్తుంది. వాటర్ ఎక్కువైతే గుంజుకుంటది, తక్కువైనప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తూ ఉంటది తేమను. దాంతో అద్భుతంగా పనిచేస్తుంది ఇది అక్వాజెల్ సార్. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడాలంటే నాకే టైం సరిపోదు. సో సార్ చాలా ఎక్కువ టైం అవుతుంది, కాబట్టి సార్ మిగతా కంటిన్యూ సార్. ఎస్ సార్. అయితే మనము ఇంకో నెక్స్ట్ అగ్రి మీటింగ్ లో ట్రైనింగ్ లో మీతో మనం చేద్దాం సార్. నెక్స్ట్ సార్ నన్ను మ్యూట్ అయిపోయినట్టున్నా. సరే, నెక్స్ట్ టైం మనం చేసే దాంట్లో ఖచ్చితంగా మీతో ఒకసారి ట్రైనింగ్ తీసుకుందాం సార్. ఎందుకంటే మీరు ప్రాక్టికల్ గా సైంటిస్ట్ కాబట్టి ఇంకా చాలా విషయాలు మాకు దొరుకుతాయి. సో ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇప్పటిదాకా మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ అగ్రి గోల్డ్. అగ్రి గోల్డ్ ఏదైతే ఉందో, అగ్రి గోల్డ్ వచ్చేసి మనకు 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి మనకు మొక్క లోపల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంటే ఇప్పుడు రోగ నిరోధక శక్తి ఏంటి అంటే కనుక, ఇప్పుడు మీరు చూసినట్లయితే చాలా మందికి కరోనా వచ్చింది. ఎవరికి వచ్చిందంటే ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉందో, ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉందో వాళ్ళకి మాత్రం తొందరగా వచ్చింది, ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకు తొందరగా రాలేదు, రైట్. సో అదే విధంగా మొక్క లోపల కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. సో వాన కొట్టి ఎండ కొట్టినా మొక్క రోగం పడుతుంది, ఎండ కొట్టి వాన కొట్టినా కానీ మొక్క రోగం పడుతుంది, రైట్. సో అప్పుడు అలాంటి టైంలో రోగం పడకుండా మన దగ్గర ఉన్న గోల్డ్ మనం వాడినట్లయితే ఏమవుతుందంటే మొక్క లోపల రోగ నిరోధక శక్తిని అనేది పెంచుతుంది, రైట్. సో దాంతో పాటు రెండోది వచ్చేసి మీరు ఇక్కడ చూసినట్లయితే రూట్ కి రూట్, అంటే ఇప్పుడు రూట్ చూసినట్లయితే ఇక్కడ తెల్ల రూట్స్ ఉన్నాయి కదా, ఆ రూట్ కి రూట్ ఇట్లా ఆ వైట్ రూట్ అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఆ వైట్ రూట్స్ ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కనుక
మనము ఒక మనిషి మామూలుగా మనం యాజ్ ఏ పర్సన్ మనం ఏం చేస్తాం, అన్నం తింటాం. ఎక్కడి నుంచి తింటాము? నోటి నుండి తింటాం. కానీ మొక్క పోషకాలు ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రూట్ ఉంది కదా, ఈ రూట్ యొక్క ఎడ్జ్ లో దాని యొక్క మౌత్ ఉంటుంది. ఈ రూట్ యొక్క ఎడ్జ్ లో దాని యొక్క మౌత్ ఉంటుంది. ఈ ఎడ్జ్ లో నుండి అది పోషకాలని అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాంటప్పుడు ఈ రూట్స్ ఏవైతున్నాయో ఎక్కువ డెవలప్ అయినాయి అనుకోండి, ఒకదానికి మించి ఒకటి, అప్పుడు ఏమవుతుంది, పోషకాలు అనేవి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్కువ పోషకాలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా పోషకాలు ఎక్కువ తీసుకున్నప్పుడు బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. ఎప్పుడైతే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయో అప్పుడు పూత కాత అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో గోల్డ్ అనేది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్, రైట్. సో దీన్ని మనం స్ప్రేలో వాడచ్చు, డ్రిప్పింగ్ లో వేయొచ్చు, వాటర్ లో భూమిలో వదలొచ్చు. సో దీన్ని వచ్చేసి మనము వాడేది ఎట్లా అంటే కనుక, స్ప్రేకి వచ్చేసి 20 గ్రామ్ స్ప్రే చేసినట్లయితే 20 గ్రామ్ 15 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మనము వెన్ క్రాప్ ఈస్ 20 నుంచి 30 రోజులు తర్వాత, అంటే 4 to 5 లీవ్స్ వచ్చినప్పుడు, తర్వాత 20 days బిఫోర్ ఫ్లవరింగ్, 20 days ఆఫ్టర్ ఫ్లవరింగ్, తర్వాత సాయిల్ అప్లికేషన్ లో కూడా చేయొచ్చు, డ్రిప్ ఇరిగేషన్ లో కూడా చేయొచ్చు. 100 నుంచి 200 గ్రాములు ఒక ఎకరానికి వాడొచ్చు అగ్రి గోల్డ్, రైట్. తర్వాత వచ్చే ప్రోడక్ట్ ఏదైతుందో, ఇప్పుడు మన అగ్రి గోల్డ్ ఏం పని చేస్తుంది అనుకున్నాం, కీ పాయింట్ చెప్తున్నాను. రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. వైట్ రూట్ ని పెంచడం వల్ల ఆటోమేటిక్ గా ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవర్ పెరగడం వల్ల బ్రాంచెస్ పెరుగుతాయి. బ్రాంచెస్ పెరగడం వల్ల ఫ్లవరింగ్ పెరుగుతుంది. ఫ్లవరింగ్ పెరగడం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, రైట్. తర్వాత వచ్చే ప్రొడక్ట్, సో ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఈ ట్రైనింగ్ అగ్రి ట్రైనింగ్ చేయాలంటే 3.5 గంటలు పడుతుంది. నేను షార్ట్ అండ్ స్వీట్ గానే చెప్తున్నాను. మనకు శివం సింగల్ సార్ ఎప్పుడైతే ట్రైనింగ్ చేసిండో అట్లీస్ట్ 3.5 hours టైం తీసుకోవడం జరిగింది. నేను షార్ట్ గా మీకు చెప్తున్నాను, రైట్. అగ్రి ప్రొటెక్ట్ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్, ఆఖరి లాస్ట్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది అగ్రి ప్రొటెక్ట్. అగ్రి ప్రొటెక్ట్ ఏంది అంటే గనక, సో ఇప్పుడు మనకు ఏదన్నా పురుగు వచ్చింది అన్నప్పుడు పెస్టిసైడ్ తీసుకొచ్చి కొడతాం, రైట్. బ్యాక్టీరియా వచ్చింది అన్నప్పుడు బ్యాక్టీసైడ్ తీసుకొస్తారు, రైట్. అదే విధంగా ఫంగస్ అటాక్ అయినప్పుడు మాత్రం ఫంగిసైడ్ మనము ప్రొటెక్ట్ అనేది యూజ్ చేస్తాం, రైట్. ఈ ప్రొటెక్ట్ ఫంగస్ అనేది ఏంది అంటే కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫంగస్ యొక్క లక్షణాలు. ఫంగస్ ఏ విధంగా ఉంటుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆకు మధ్యన ఇక్కడ మీకు ఈ విధంగా రంధ్రాలు రావడం కానీ, ఆకు పైనుంచి ఎండిపోవడం కానీ, ఆకు మీద మచ్చలు మరకలు రావడం కానీ, ఈ వేర్లు నల్లబడడం కానీ, ఇవన్నీ ఫంగస్ యొక్క లక్షణాలు అనమాట. సో ఇలాంటి ప్రాబ్లం మీకు మళ్ళీ మళ్ళీ వస్తుంది అనుకుంటే మీరు రాకముందే మొదటి నుంచి స్ప్రే చేసుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఆల్రెడీ వచ్చింది అనుకుంటే దీన్ని డబల్ డోస్ ఇచ్చి కనుక మనం స్ప్రే చేసినట్లయితే మనకు మంచిగా కంట్రోల్లోకి వస్తుంది. ఫంగస్ అనేది ఓన్లీ ఫంగస్ లాంటి ప్రాబ్లంలు రాకుండా ఉండడానికి, వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడానికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తాము. దీన్ని గిట్ట మాక్సిమం మనం స్ప్రేలోనే యూజ్ చేయాలి. ఇది డ్రిప్పింగ్ లో వేయడం వల్ల పని చేయదు, ఓన్లీ స్ప్రే మాత్రమే యూజ్ చేయాలి. అగ్రి మాస్, అగ్రి ప్రొటెక్ట్ రెండు స్ప్రేలో మాత్రం మనం యూజ్ చేయొచ్చు, రైట్. సో ఇక్కడ స్ప్రేకి కనుక తీసుకుంటే 2 నుంచి 3 గ్రాములు ఉంది. సెకండ్ స్ప్రే వచ్చేసి వితిన్ 7 days 7 రోజుల్లో. ఇప్పుడు ఒకవేళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కరోనా రాకముందు ఏం చేసేవాళ్ళం మనము, ఏదో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తీసుకునే వాళ్ళం సప్లిమెంట్. ఒకవేళ కరోనా వచ్చిన వాళ్ళకి ఏం చేసినాము, ఒక్కసారికి 3 పూటలు ఇచ్చినాం, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఎఫెక్ట్ అయింది కాబట్టి. అదే విధంగా ఫంగస్ రాకముందు అంటే కనుక 20 గ్రామ్ సరిపోతుంది. ఒకవేళ ఎఫెక్ట్ అయిందంటే కనుక దాన్ని డబుల్ డోస్ చేయాలి. 20 గ్రామ్ కు బదులు 40 గ్రామ్ చేసి వితిన్ 7 days లో మళ్ళీ సెకండ్ స్ప్రే చేయాలి, రైట్. సో ఇక్కడ కెన్ మిక్స్ 40 గ్రామ్ అగ్రి ప్రొటెక్ట్ అండ్ 10 ml 82 for 1 15 లీటర్ వాటర్ ట్యాంక్ అని ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఒకసారి కీ పాయింట్స్ చెప్తాను. ఒకటి అగ్రి 82 యాక్టివేటర్ వెటర్ స్ప్రెడర్ గా పనిచేస్తుంది. ఆక్వాజెల్ అతివృష్టి అనావృష్టిని ఎక్కువ వాటర్ వచ్చినా తక్కువ వాటర్ వచ్చినా కంట్రోల్ చేసుకుంటుంది. మూడోది వచ్చేసి అగ్రి హుమిక్, అది మొక్కలకు గ్లూకోజ్ లాగా పనిచేస్తుంది, బలాన్ని ఇస్తుంది, ఆకు మెత్తగా వచ్చేలాగా చేస్తుంది. తర్వాత వచ్చేసి అగ్రి మాస్ పూతకి కాతకి, అగ్రి నానోటెక్, రైట్, మనకు మైక్రో న్యూట్రిషన్స్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి మనకు అగ్రి గోల్డ్ రూట్ వ్యవస్థను డెవలప్ చేస్తుంది, రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. అగ్రి ప్రొటెక్ట్ ఓన్లీ ఫంగస్ లాంటి రోగాలు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు, వచ్చిన తర్వాత కూడా కంట్రోల్ చేయొచ్చు, రైట్. గ్రాన్యువల్స్ అయితే కామన్ మీకు తెలిసింది సేమ్.
సో 8 ప్రోడక్ట్ గురించి నేను క్లియర్ గా చెప్పాను. ఎంతెంత వాడాలనేది గిట్ట దీంట్లో పీపీటీలో ఉంది. మీటింగ్ తర్వాత నేను పీపీటీ వేస్తాను. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రోడక్ట్ కొన్ని స్టేజ్లు ఇవ్వడం జరిగింది, రైట్? ఈ స్టేజ్లు ఏంటి అంటే కనుక ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే పీడిఎఫ్ వేస్తాను. ఇక్కడ స్టెప్ వన్ ఏంటంటే సాయిల్ అప్లికేషన్. అంటే ఇప్పుడు మనము దున్నుతాం కదా, దున్నినప్పుడు హ్యూమిక్ గ్రాన్యువల్స్, మీకు కన్ఫ్యూజన్ కాకుండా మొత్తం ఇక్కడ క్లియర్ గా ఉంది. స్టేజ్ వన్ అంటే ఏంటంటే దున్నడానికి ముందు దున్నేటప్పుడు హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి ఆక్వాజెల్ ఒక ఎకరానికి అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు తీసుకోండి, అగ్రి ప్రొటెక్ట్ 500 గ్రామ్ తీసుకోండి, అగ్రి ఆక్వాజెల్ 1 కేజీ తీసుకోండి. ఇది సాయిల్ అప్లికేషన్ లో చల్లండి, రైట్? దున్నిన తర్వాత దున్నేటానికి ముందు, రైట్? స్టెప్ టూ వచ్చేసి సీడ్ ట్రీట్మెంట్ అంటే విత్తనాలు వేయడానికి ముందు విత్తనాలకి మనం ట్రీట్మెంట్ చేస్తాం. దాంట్లో ఏం చేయాలి? అగ్రి హ్యూమిక్ వచ్చేసి 500 ml కేజీ విత్తనాలకి, అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసి 10 గ్రామ్ కేజీ విత్తనాలకి. ఈ రెండు మిక్స్ చేసుకొని దానికి కోటింగ్ చేయాలి. కోటింగ్ అంటే 2 రకాలుగా చేస్తారు. ఒకటి కొన్ని తడపకుండా పౌడర్ తో మనం ఇట్లా మిక్స్ చేసుకుంటాం, లేదంటే లిక్విడ్ చేసి మనం స్ప్రే చేసి లేకపోతే దాంట్లో ముంచి ఒక 5 నిమిషాలు ఉంచి రాత్రి, అంటే పొద్దున విత్తనాలు వేయడానికి పోతున్నామంటే రాత్రి మనము ఈ మిక్స్ చేసుకొని దాంట్లో స్ప్రే చేసి గాలిలో ఆరబెట్టేసి మళ్ళీ దాన్ని పొద్దున వేయి మనం విత్తనాలు భూమిలో వేయొచ్చు అనమాట, రైట్? అదే గ్రాన్యువల్ తీసుకుంటే ఆ గ్రాన్యువల్స్ వచ్చేసి 5 కేజీ, 5 కేజీ తర్వాత 100 గ్రాములు గోల్డ్. ఇప్పుడు స్టెప్ 3, ఇది 3వ స్టెప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు సాయిల్ అప్లికేషన్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి సీడ్ ట్రీట్మెంట్ అయింది. 3వ స్టెప్ వచ్చేసి మనకు ఒక 5 నుంచి 6 ఆకులు వచ్చిన తర్వాత, విత్తనాలు వేసిన తర్వాత 5-6 ఆకులు వస్తాయి కదా, వచ్చిన తర్వాత అగ్రి హ్యూమిక్ 30 ml, దాంతో పాటు అగ్రి గ్రాన్యువల్ వచ్చేసి 5 కేజీలు, తర్వాత అగ్రి గోల్డ్ అంటే పొలంలో చల్లడానికి గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ అయితే అగ్రి హ్యూమిక్ 30 ml, అగ్రి గోల్డ్ 20 గ్రాము, అగ్రి 82 5 ml నుంచి 10 ml. ఇది తీసుకొని మనం స్ప్రే చేయొచ్చు. ఒకవేళ భూమిలో చల్లేది ఉంటే కనుక మనకు 5 కేజీల గ్రాన్యువల్స్, గోల్డ్ 100 గ్రాము 1 ఎకరానికి 180 to 150 ml కలుపుకొని మనం సాయిల్ అప్లికేషన్ కూడా చేయొచ్చు. స్ప్రే చేయాలంటే పైది, భూమిలో చల్లాలంటే కిందిది, రైట్? స్టెప్ 4 స్టెప్ ఎప్పుడు అంటే 20 days బిఫోర్ ఫ్లవరింగ్. ఫస్ట్ ఏమైంది? విత్తన శుద్ధి అయిపోయినాక 4 ఆకులు వచ్చినాయి. 4 ఆకులు వచ్చినాక ఏమొస్తుంది? ఫ్లవరింగ్ రావాలి. అంటే బిఫోర్ ఫ్లవరింగ్, పూత రావడానికి 20 రోజుల ముందు అగ్రి ప్రొటెక్ట్, ఎందుకంటే పూత వచ్చేటప్పుడు ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అగ్రి మోస్ బిఫోర్ ఫ్లవరింగ్, అగ్రి 82 కామన్. ఈ 3 ప్రోడక్ట్ కలిపి విత్ ఇన్ 15 లీటర్ వాటర్ లో స్ప్రే చేపియాలి. 5వ స్టెప్ ఏంటి అంటే 20 days ఆఫ్టర్ ఫ్లవరింగ్, అంటే పూత వచ్చిన 20 రోజుల తర్వాత. పూత వచ్చిన తర్వాత ఏమొస్తుంది? కాత వస్తుంది. కాత వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాము? అగ్రి నానోటెక్ 15 లీటర్ వాటర్ కి 20 గ్రామ్ 30 గ్రామ్, అగ్రి గోల్డ్ 20 గ్రామ్, అగ్రి 82 5 to 10 ml. ఇది స్ప్రేలో మనం యూజ్ చేయొచ్చు. దీంట్లో కొన్ని కంపల్సరీ ఏం చేయాలి సార్? ఆల్రెడీ కొన్ని మిస్ అయిపోయినాయి అంటే, కానీ నో ప్రాబ్లం, మిస్ అయినా పర్వాలేదు. కానీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ స్టెప్పులు మాత్రం కంపల్సరీ చేయండి. అవకాశం ఉందంటే అన్ని స్టెప్పులు చేయండి, రైట్? సో ఇక్కడ నుంచి మనకి ఈ సెషన్ ఇక్కడికి ఈ రోజు ఎండ్ చేస్తున్నాము. ఒక 5-6 మందితోని మనము ఎవరైతే ప్రోడక్ట్ వాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనం హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు, మీరు ప్రోడక్ట్ రిజల్ట్ చెప్పాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఒక 5-6 మందికి మనము అన్మ్యూట్ ఆప్షన్ ఇద్దాము. నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. ఎస్, జర హోస్ట్ కొంచెం బిజీ ఉన్నారు, నేనే కంటిన్యూ చేస్తున్నాను. సార్ మీరు ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఒకవేళ ప్రోడక్ట్ గురించి కాదనుకున్న వాళ్ళు హ్యాండ్ డౌన్ చేయండి. ఇక్కడ నేను జయరాజ్ సార్, మీరు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి, ఆల్రెడీ అన్మ్యూట్ లో ఉన్నట్టున్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఏదైనా ప్రోడక్ట్ రిజల్ట్ చెప్పాలనుకుంటే చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు
అద్భుతమైన సిడి ఇది సెషన్ విన్నాం సార్ అగ్రి ప్రొడక్ట్స్ గురించి. నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నా సార్. అయితే లాస్ట్ సీజన్ లో ఎగ్జాక్ట్లీ మా ఇంటికి ఆపోజిట్ లో ఒక 20 ఎకరాల ఆసామి ఉంటాడు, పెద్ద రైతు. తనకు నేను వర్షన్ కోసం ప్యాడీ కోసం ఏం చేసినంటే అగ్రి 82, అగ్రి గ్రాన్యుల్స్, అగ్రి హ్యూమిక్ ఇచ్చిన సార్. సో అది వాడినప్పుడు సొంతం తమ్ముడు, వాళ్ళిద్దరు పాలోలు, ఇద్దరు ఒకటే కాడ పొలం ఉంటది. వాళ్ళ తమ్ముడికి చెప్తే తినలేదు, తను కెమికల్ వాడిండు. ఇతనేమో నా మీద నమ్మకంతో మన ప్రోడక్ట్స్ వాడడం జరిగింది కెమికల్ తో కలిపి. వాడిన 10 days లో కెమికల్స్ వాడిన ఎవరైతే పక్క రైతు ఉన్నాడో వాళ్ళ బ్రదరు, ఆ పంట అద్భుతంగా ఉంది సార్, మనదేమో అంత ఏమి రాలేదు. సో నన్ను పిలిపించి ఏం తమ్ముడు నువ్వు చెప్తే నీ మీద నమ్మకంతో వాడినా, ఇదేం పెద్దగా రావట్లేదు అంటే, నాకు ఫస్ట్ టైం నాకు కూడా కొంచెం భయం అయింది సార్. అరే ఏంది మనం ఇంతగానం ఇస్తే పొద్దున్న లేస్తే మొహాలు చూసుకోవాలి, ఎందుకు ఇలా అయిందని వెంటనే మా అప్లైన్ మన ముడి శ్రీని సారు, లక్ష్మణ్ సార్, మన శ్రీనివాస్ వడ్డమన్ సార్ కాల్ చేస్తే, ఏం కాదు సార్ మీరు టెన్షన్ పడకండి, అది ఖచ్చితంగా వస్తుంది అని చెప్తే, నేను ఇంకా 2-3 times ఆ పొలం కాడికి వెళ్ళి చూడడం జరిగింది సార్. సో అల్టిమేట్ గా 1 month లోనే పూర్తిగా చేంజ్ అయిపోయింది. సో క్రాప్ ఎప్పుడైతే చేతికి వచ్చిందో సేమ్ ఇద్దరు 2 ఎకరాలు వేయడం జరిగింది. ఆ 2 ఎకరాలలో కెమికల్ వాడిన దానికంటే మన ప్రోడక్ట్ వాడిన దానిది 2 క్వింటల్ల అధిక దిగుబడి రావడం జరిగింది సార్. సో ఆ తర్వాత తానే వచ్చి మన ప్రోడక్ట్స్ ను వాడడం, తర్వాత ఒక అద్భుతమైన రిజల్ట్. అంటే ఫస్ట్ కొంచెం టెన్షన్ పడ్డా కానీ ఆ తర్వాత మన ప్రోడక్ట్స్ ఖచ్చితంగా దమ్మున్న ప్రోడక్ట్స్ మంచి రిజల్ట్ ఇస్తాయి అనడానికి అదొక ఎగ్జాంపుల్ సార్. ఇంకొకసారి ఏం చేసినామంటే మన అగ్రి 82 డెమో చేస్తుంటే ఒక తండలో డెమో చేస్తున్నాం. మనం జనరల్ గా ఏంటంటే సీతాఫలం ఆకుతోటి డెమో చేస్తాం. సో ఒక రైతు ఏం చేసినంటే, నువ్వు ఆ సీతాఫలం ఆకుకి ఏం తీసుకొచ్చినావు, నువ్వు ఏం చేసినావు, నాకు అదంతా కాదని పక్కనే పంట ఉంటే పోయి అన్సడన్లీ ఉరికి అది పత్తి సేను యొక్క ఆకు తీసుకురావడం జరిగింది సార్. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి అరే ఎప్పుడు ట్రై చేయలేదు, ఎట్లా రిజల్ట్ వస్తుంది అని మొహంలో కాన్ఫిడెంట్ పెట్టినా, ఏదైనా చేసేని ఆయన చేతికే ఇచ్చి ఆయనతోటే చేపించడం జరిగింది సార్. అసలు ప్రామిస్ నేనైతే చాలా ఎక్సైట్ గా ఫీల్ అయినా. ఫస్ట్ భయం అయింది, బట్ ఆయన్నే చేసి అప్పటిదప్పుడు అక్కడ దాదాపు ఒక 35 ఎకరాలకు మన అగ్రి 82 ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది సార్. అంటే ఎంత వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంటుంది. ఈ 2 నేను మర్చిపోలేను సార్. ఇంకొకటి చిన్న ఏంటంటే సౌడు పొలాలు అంట, ఇసుక పొలాలు అంటాం. సో తుకం వేసిరు, ఆ తుకం ఇట్లా అంటే తీయడం, పీకుతుంటే ఏమవుతుందంటే మొత్తం వేర్లు తెగిపోతున్నాయి. ఏం చేసినంటే ఇది ఇట్లే ఆపండి అని ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అట్లా దాన్ని మొత్తం మడి మొత్తం వాటర్ పోకుండా కట్టించి అందులో మన అగ్రి 82 కొంచెం హ్యూమిక్ కలిపి అందులో ఆ వాటర్ లో పోయడం జరిగింది సార్. నెక్స్ట్ డే 10 గంటలకు వెళ్ళి పీకితే అంటే మొత్తం చిన్న ఏర్లతో సహా వచ్చినాయి. సో ఈ 3 అయితే నేను లైవ్ డెమో చేయడం, తర్వాత రైతులు అది చేయడం బాగుంది సార్. సో ఈ రోజు మీరు చెప్పిన ఈ 8 ప్రోడక్ట్ అయితే ఆసమ్ సార్. ఇందులో అంటే చాలా వరకు తెలిసినాయి, కానీ మీరు చెప్తుంటే మొత్తం మైండ్ కతుకపోయినట్టు అయినాయి. మరింత ఇందులో మన ప్రోడక్ట్స్ లో డెవలప్మెంట్ మేము చూపిస్తాను ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సలీం సార్, మీ యొక్క అద్భుతమైన సెషన్ ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ లీడర్ వచ్చేసి దివ్యాన్ షవి, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. సారా మేడం తెలియదు, హ్యాండ్ రైజ్ చేశారు, లేదు అనుకుంటే నెక్స్ట్ లీడర్ని ఇన్వైట్ చేస్తున్నాను. ఎవరు కనిపించట్లేదు ఇక్కడ నాకు. ఓకే, శ్రీనాథ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో సార్ నేను ఫస్ట్ టైం ఏం చేశానంటే, ఫస్ట్ మా పొలంలోనే ప్లాన్ చేశాను సార్. నేను లాస్ట్ ఇయర్ జస్ట్ మా బ్రదర్ కి అగ్రి గ్రాన్యుల్స్, దాంతో పాటు అగ్రి 82, దాంతో పాటు అగ్రి ప్రొటెక్ట్ కూడా నేను సాయిల్ టైంలోనే ప్లాన్ చేశాను సార్. సో అది పెరిగిన తర్వాత పక్క పొలంకి మన పొలంకి 15 days డిఫరెంట్ లో కూడా, సో తను వేసినాక 15 days తర్వాత మా బ్రదర్ నాటు పెట్టారనమాట. సో అక్కడ చూసుకుంటే కూడా నేను బాబు నిలబెట్టారనమాట. ఎవరైతే మా పొలంలో మా బాబు నిలబెడితే కనపడట్లేదు, ఇంకా అంత హైట్ అయిపోయింది. పక్క పొలం వరకు. సో దాంతో పాటు అవి ఏదైతే ఇట్లా అవి వస్తాయి కదా సార్, మొలకలు వస్తాయి కదా సార్, పిలకలు. సో పక్క పొలంలో నేను కౌంట్ చేస్తే 20 నుంచి 25 వరకు ఉన్నాయి. అదే మన దాంట్లో చూస్తే ఆల్మోస్ట్ 40 వరకు ఉన్నాయి సార్. సో రియల్ గా ఎక్సలెంట్ అండి గ్రోత్ అయితే. దాంతో పాటు మా బ్రదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే, నేను ఒక రైతుకు ఒక 5 ఎకరాలకు అడిగితే 1 ఎకరం ఇచ్చాను ఫస్ట్.
ఒక ఎకరంకి ఇవ్వడం వల్ల ఈ ఇయర్ వచ్చేసి ఆయన ఆల్మోస్ట్ ఒక 3-4 acres కి తీసుకున్నాడు. సార్ గ్రోత్ ఎక్సలెంట్ గా ఉంది సార్ అని చెప్పేసి. సో అగ్రి 82తో కంపల్సరీ మిక్స్ చేసుకుంటే ఏ ప్రోడక్ట్ అయినా అద్భుతంగా పనిచేస్తుంది సార్. నేను లైవ్ ఎగ్జాంపుల్. సో చాలా మంది రైతులు కూడా ఈ మధ్య అడుగుతున్నారు నన్ను. సో ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ సార్ ఇవైతే. థ్యాంక్ యూ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ వైరస్ రాకుండా ఉండాలంటే ఇది ఒక క్వశ్చన్ అడిగారు సార్. ఇప్పుడు మనం ప్రోడక్ట్ కంటిన్యూగా మొదటి నుంచి వాడినప్పుడు ఈ రోగాలు అనేటివి తగ్గుతాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, ఇమ్యూనిటీ పెరిగినప్పుడు రోగాలు అనేది మనకు తొందరగా అటాక్ చేయవు. మొక్క వీక్నెస్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. మీరు కనుక రెగ్యులర్ గా మొదటి నుంచి సీడ్ ట్రీట్మెంట్ నుంచి అన్ని కరెక్ట్ వాడితే మీ వైరస్ అలాంటివి కూడా మీకు తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా బయట నుంచి తీసుకొని వాడాలి. వాటికి మన దగ్గర పురుగులు చంపేది వైరస్ కి బ్యాక్టీరియాకి మాత్రం లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడర్ వచ్చేసి ఇక్కడ మనకు అమ్మోజీ శ్రీనివాస్ సార్, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ నేను వచ్చేసి మా ఇక్కడ నారాయణపూర్ విలేజ్ లో ఉంటా సార్. అయితే మేము ఒక రైతుకు ఒక 2 ఎకరాల్లో మన పాలీ హౌస్ వేసిండు సార్. అయితే దాంట్లో అతను ఏం చేసిండంటే, మా విలేజ్ లో ఆయన పెద్ద రైతు సార్, అతను ఏం చేసిండంటే ఒక 2-3 టైమ్స్ టమాటా వేసిండు సార్. దాంట్లో టమాటా వేసినప్పుడు ఇంతకుముందు వాడినప్పుడు ఆయనకు ఎలాంటి గ్రోతింగ్ కూడా రాలేదు. టమాటా చాలా ఎత్తు పెరిగిపోయింది, కానీ పూత రాలిపోవడము, కాత రాకపోవడం చాలా ఏర్పడదు సార్. ఆ తర్వాత నేను దీంట్లోకి వచ్చిన తర్వాత నేను మన ప్రొడక్ట్స్ ఇచ్చిన సార్, మన వెస్టిజ్ ప్రొడక్ట్స్ ఇచ్చినాను. యాక్చువల్ గ్రాన్యువల్స్ వచ్చేసి మన అగ్రి 82 అనేది ఇవన్నీ మొత్తం మన గ్రాన్యువల్స్ అని కంప్లీట్ మొత్తం ఆ 2 ఎకరాలు మాకు అప్పయిపోయింది సార్. ఎందుకంటే నువ్వు దీంట్లో వేస్తున్నావు, ఇది వాడి చూద్దామని చెప్పి మాకు అప్పయిపోయిండు. 100% సార్. అసలు వాళ్ళు లైఫ్ లో కూడా ఆ పాలీ హౌస్ 70 లక్షలు పెట్టి వేసిరు. వాళ్ళ అంటే ఎగ్జైట్మెంట్ చూస్తే 100% ఏ టైంలో ఏది వాడాలని చెప్పేసి మన అప్లైన్ భరత్ సార్ కానీ, సింహాచారి సార్ కానీ ప్రతి ఒక్కరు నాకు మోటివేషన్ చేసారు సార్. 100% వాళ్ళు ఊహించిన దానికంటే డబల్ వచ్చింది సార్. దానివల్ల నేను కూడా కొంచెం స్పీడ్ అనేది చేసిన సార్. 100% డెమోకు నిరూపణ ఏమైనా ఉంది రైతులకు అంటే మన వెస్టిజ్ ప్రొడక్ట్స్ అనేది నేను 100% నమ్మినా సార్. థ్యాంక్ యూ సార్ ఈ టైం ఇచ్చినందుకు. సలీం సార్ థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఒక 2-3 లీడర్తో మనం మాట్లాడించి క్లోజ్ చేద్దాం. రెడ్డి, రాణి రెడ్డి గారు, మీరు మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ నేను అగ్రి గ్రాన్యువల్స్ అనేది యూజ్ చేసి నేను ఈ బిజినెస్ లోకి దిగినాను సార్. ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. దాని గురించి రిజల్ట్ అనేది చాలా బాగుంది. మేము దాని రిజల్ట్ తెలుసుకొని నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఈ బిజినెస్ లో నేను ఒక 50 మెంబర్స్ వరకు అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి 82 ఇవ్వడం జరిగింది సార్. నేను చాలా బాగా రైతుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ తెలుసుకోవడానికి వెళ్ళాను సార్. వాళ్ళ ద్వారా తెలుసుకోవడానికి వాళ్ళందరూ మంచిగా ఉందని చెప్పడమే జరిగింది. చాలా సూపర్ గా ఉంది సార్. ఎక్సలెంట్ సార్. అన్ని ఏ ప్రోడక్ట్స్ అయినా సూపర్ సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వచ్చేసి మాధవి కిరణ్ మేడం, మాధవి కాసబోయిన మేడం. ఎస్, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అందరికి సార్. నేను కూడా సార్ ఫస్ట్ టైం నమ్మకంతో ఒక మిర్చికి ఫస్ట్ టైం ఇచ్చిన సార్. మిర్చి అనేది చాలా బాగా వచ్చింది. కొందరు అవునా కాదా అన్న నమ్మకంతో కూడా నా దగ్గర హుమికును అగ్రి 82 మాస్ 3 ఇచ్చిన సార్. పూత దశలో ఇచ్చాను. పూత దశలోని లాస్ట్ టైంలో అది వాళ్ళకి మోడెం సార్, మోడెంకాయ అంటారు కదా, ఆ స్టేజ్ లో ఇచ్చాను సార్. కానీ మనకి ఫస్ట్ సెకండ్ టైంలో ఏరకం వచ్చినట్టు ఒక మినిమం 7-8 బస్తాలు అనేది కూడా వెళ్ళింది సార్. పొలంకి కూడా ఇచ్చాను సార్ గ్రాన్యువల్స్ అగ్రి 82. మా బాబాయ్ వాళ్ళకే సార్. ఫస్ట్ 4 పొలాలు ఉన్నాయి. 4 పొలాలలో ఆయన ఏం చేసిండంటే నమ్మకం మీ దాంట్లో నమ్మకం ఉందో లేదో అనేసి నన్ను అడిగిండు క్వశ్చన్స్. నమ్మకం లేదు కదా, ఇది ఉత్తనే ఇస్తా, ఇది వేసిన తర్వాత పంట వెళ్ళినాక నాకు డబ్బులే అని అగ్రి 82 గ్రాన్యువల్స్ ఇచ్చిన సార్. వెయ్యనా వీటికి మామూలుగా వెళ్ళినాయి, వేసింది మనెత్తు పెరిగింది సార్. అంత పెద్దగా వచ్చినా కూడా పంట ఫుల్ 1 క్వింటల్ 2 క్వింటల్ బియ్యం కూడా ఎక్కువ వచ్చినాయి సార్. చాలా బాగా నేను చాలా మందికి ఇస్తున్నా సార్. ఏంటంటే నేను గ్రాన్యువల్స్ మీదనే గోవా కూడా వేసి వచ్చిన సార్. అదైతే నాకు నమ్మకం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సలీం సార్
బ్యాక్ టు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి బాలకృష్ణ సార్, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. ఇలా ఫాస్ట్ గా చెప్పండి లీడర్స్, ఎందుకంటే ఇంకెక్కువ మందికి అవకాశం దొరుకుతుంది. యా, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నేను ఫోన్ లో 2 ఉన్నాయి సార్, ఒకటి ఆపేయండి. జాగ్రత్త, డ్రైవింగ్ లో ఉన్నారు. సరే, ఇంకోటి ఏంటంటే అగ్రి గ్రాన్యూల్స్ కానీ అగ్రి మన హోమిక్ కానీ 82 కానీ మా ఫ్రెండ్ వాడుతుండే. అయితే ఏంటంటే బలవంతంగా నేను రికమెండ్ చేసిన, మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో వద్దు నేను వాడా అని చెప్పిండు. ఎందుకోసం వాడవరా అంటే, నాకు పుణ్యానికి ఇచ్చిన వద్దురా, నాకు అది వాడా నేను అన్నాడు. ఇంట్రెస్ట్ లేదన్నాడు. ఇంట్రెస్ట్ లేదు, ఇదంతా చెత్త ఉంది, అవన్నీ ఉన్నాయి, ఏదేదో మొత్తుకుంటారు అంటే, లేదు ప్రోడక్ట్ బాగుంటుంది మామ వాడరా అని చెప్తుంటే. అయితే ఏంటంటే మొన్న లాస్ట్ టైం బలవంతంగా అనిపించినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి రోడ్ పక్క ఉంటే మనకి ఏది వంకాయ వేసారు. వంకాయ వచ్చేసి రోడ్ వేటర్ వేద్దామా, నెల రోజులు అవుతుంది, నెల 15 రోజులు అవుతుంది, ఏం కూడా లేస్తలేదు, మరి ఏం చేద్దాం, రోడ్ వేటర్ తీసుకొద్దామని అడిగింది. అడిగినప్పుడు సరేరా రోడ్ వేటర్ అంటుందిగా మనం వేసి వాడి అగ్రి 82 అగ్రి హోమిక్ గ్రాన్యువల్స్ మన వాళ్ళకు మా ఫ్రెండ్కి రికమెండ్ చేసిన, దాన్ని వాడిండు, యూజ్ చేసిండు, ప్లస్ దాంతో పాటు రిజల్ట్ వచ్చింది కాబట్టి చుట్టుపక్కల ప్రమోట్ చేసిండు. అండ్ లాస్ట్ మంత్ వచ్చేసి బ్రాంచ్ డైరెక్టర్. అంటే మన ప్రోడక్ట్ ఎంత బాగున్నాయి చూడండి, వాడడమే కష్టం, వాడిపించినాక ఆటోమేటిక్ గా రిజల్ట్ వచ్చేస్తుంటది. వాళ్ళ నమ్మకం ఉంటుంది కాబట్టి అక్కడ ముందుకు వెళ్ళిపోతుంటారు. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు వర్క్. థ్యాంక్ యూ సార్. బాలకృష్ణ సార్ ఎవరో కాదు, ఆయనకు ఆల్రెడీ పర్టికులర్ షాప్ ఉంది. సో సారే ఫస్ట్ టైం పోయినప్పుడు అంత ఇంట్రెస్ట్ పెట్టలేరు, తర్వాత వాడినాక చాలా మంచిగా ఈ రోజు చూస్తే మంచి లెవెల్కి వచ్చారు. గ్రేట్ సార్. మీకు రిలేషన్ లో తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ. సో తర్వాత వచ్చేసి శ్రీనివాచారి సార్, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. సార్ ఎస్ సార్. సార్ వాయిస్ క్లియరా సార్? ఎస్ సార్. అదే సార్, జనరల్ గా ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఇట్లా వస్తే దానికి మనకు ప్రోడక్ట్స్ ఎట్లా యూజ్ చేయాలనేది ఉంటే 100% మన దాంట్లో అన్ని ఉన్నాయి సార్. ఏంటంటే ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ వస్తే నేను 100% ఆన్సర్ చేశాను సార్. దానికి ఏంటంటే వైరస్లు ఫంగస్లు అన్నారు కదా, అవును. మన దాంట్లో వైరస్లకి ప్లస్ ఫంగస్ కూడా వైరస్ కి అయితే ప్రొటెక్ట్ ప్లస్ 82. జనరల్ గా చాలా ఒక కామన్ గా ఉన్నటువంటి వైరస్ ఏముందంటే ఎల్లో వైరస్ అని ఉంది, అన్ని రకాల తీగ పంటల్లో వస్తుంది అది. అదే విధంగా కొన్ని మల్టిపుల్ క్రాప్స్ లో కూడా వస్తాయి, అంటే మన పండ్ల తోటలు ఉంటాయి కదా, దానిలో కూడా వస్తాయి. కాబట్టి ఒకటి పైకి వచ్చేటువంటి ఎల్లో వైరస్లు ప్లస్ మిగతా ఏ వైరస్లు అయినా సరే వాటికి ఒక మన ప్రొటెక్ట్ అండ్ 82 కలిపి ఒక 2 సార్లు స్ప్రే చేసుకొని ఒకసారి డ్రించింగ్ ఇస్తే 100% కంట్రోల్ అయిపోతుంది ఎల్లో వైరస్ లాంటివి ఏ వచ్చినా. అదే విధంగా మనకి గ్రౌండ్ లో మన వేరు వ్యవస్థలో వేరుకుళ్ళు రోగం అంటాం, ఆ వేరుకుళ్ళు రోగం గిట్లా వచ్చినట్లయితే ఆ ప్రొటెక్ట్ ప్లస్ 82 అండ్ గోల్డ్ ప్రొటెక్ట్ ఇవ్వడం వల్ల కూడా వన్ ఆఫ్ ది ఫంగిసైడ్ సార్ మనది కూడా. ఇది ప్రొటెక్ట్ కూడా ఇది బయట ఏం దొరుకుతుంది అంటే కార్బండిజం అండ్ రెడోమిల్ దొరుకుతుంది, సేమ్ రేట్ ఉంటది బయట. మన దానికి కూడా సేమ్ రేట్ ఉంటది, కానీ దానికంటే నీకు సాయిల్ అండ్ నేచర్ చాలా బాగుంటది, రిజల్ట్ డబుల్ ఉంటది బయట దానికంటే మనది. ఓకే, వేరుకుళ్ళు రోగం వచ్చినా గానీ మన ప్రొటెక్ట్ అండ్ గోల్డ్ 82 వేరుకుళ్ళు రోగానికి వేరు వ్యవస్థలో వచ్చేటువంటి షూట్ బ్లైడ్ అంటాం, ఇట్లాంటి వాటన్నిటికీ ఈ రెండింటిని ఇట్లా ఉపయోగించాలి. అంటే వేరు వ్యవస్థలో. అదే విధంగా పైన వచ్చేటువంటి ఎల్లో వైరస్ అండ్ ఇంకా కొన్ని రకాల వైరస్లు వస్తాయి మబ్బు ద్వారా, అంటే వాతావరణంలో ఒక్కసారి చేంజింగ్స్ జరగడం వల్ల వచ్చేటువంటి వైరస్లు ఉంటాయి. వీటికి కూడా మన ప్రొటెక్ట్ అండ్ ఓన్లీ నానోటెక్, ఓన్లీ ప్రొటెక్ట్ అండ్ 82 ఈ 2 మాత్రం వాడితే 100% రిజల్ట్ సార్. ఇది మిగతా ఈవెన్ కెమికల్స్ తోటి కూడా మనం ఎన్ని రకాల ఇప్పుడు ఇన్సెక్ట్ వల్ల ఇంకా మిగతా జరిగే ప్రాబ్లం ఏంటంటే రైతుకి ఇన్సెక్ట్ అంటే రకరకాల పురుగులు, కొత్త రకాల పురుగులు కూడా వస్తున్నాయి, కొత్త రకాల గ్రబ్స్ వస్తున్నాయి. వీటికి కూడా మన 82 ఉపయోగించి బయట ఏ కెమికల్స్ యూజ్ చేసి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అదే సార్. ఇంకా ఏమైనా ఉన్నా కానీ నేను దానికి సంబంధించి 100% నేను షేర్ చేస్తాను సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. గ్రేట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి గోపి రాజేష్ సార్ ఉన్నారు, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి.
గుడ్ మార్నింగ్ ఆల్రెడీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు గోపిరాజ్ సార్, నేను తుక్కపల్లి నుంచి. సో మేము లాస్ట్ మొన్న యాసంగికి మనకు గ్రానోల్స్ 82 వాడడం జరిగింది సార్. సో ఇప్పుడు మనకు షేన్ మొన్న అయింది సార్, అది మనకు 1 ఎకరానికి ఇచ్చాము. సో ఇచ్చినప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ తమ్మునికి మన విజిటర్ కోడ్స్ ఇవ్వలేదు, వాళ్ళు వాడలేదు, వీళ్ళు వాడినారు, అంటే బ్రదర్స్ అండ్. సో వాళ్ళు వాడినప్పుడు మొన్న గింజలు అంటే మనకు ఒక గోళ ఉంటుంది కదా సార్, మనకు గోళాకి గింజలు లెక్క పెట్టాం. గింజలు లెక్క పెడితే వాడిన వాటికేమో 140 వచ్చినాయి, మన విజిటేజ్ కోడ్స్ వాడిన వాటికేమో 220 వచ్చినాయి సార్. దాదాపు మనకు 60-70 ప్లస్ మనకు గింజలు ఒక గోళాకి ఎక్కువ రావడం జరిగింది సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. మళ్ళీ రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంతకుముందు వేరే వాళ్ళు ఫర్టిలైజర్ నుంచి ఎటువంటి వాడినా కానీ అటువంటి రిజల్ట్ రాలేదని చెప్పేసి రైతు సంతోషం వ్యక్తం చేసి మళ్ళీ ఇప్పుడు ఈ వర్షకాలం నుంచి కూడా కోర్స్ వాడదామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు వర్క్ సార్. థ్యాంక్ యూ గ్రేట్, సూపర్ సార్. నెక్స్ట్ వచ్చేసి రవి సార్, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు వచ్చేసి రవి సార్. ఇక్కడ నేను సంగారెడ్డిలో ఇచ్చాను సార్. సంగారెడ్డిలో ఒక 5 acres కి ఇచ్చాను. ఆ 5 acres కి ఇచ్చేస్తే మన ఏదైతే వరికి ఇచ్చాను సార్, ఈ గుల్కలు కూడా సార్ అక్కడ నేను ఇచ్చిన తర్వాత, అంటే అంతకుముందు ఫస్ట్ టైం ఇచ్చాను, వేరే వాళ్ళ దగ్గర వచ్చేసి మనైతే ఫర్టిలైజర్ వాడారో వాళ్ళ దగ్గర వచ్చేసి 15 to 20 మధ్యలో ఉన్నాయి. మనం ఏదైతే ఇచ్చినామో 35 to 40, 45 to 50 వరకు అంతలోపు, అంటే 45 వచ్చినాయి సార్. 5 ఎకరాలకి ఇచ్చిన చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా అడిగారంట, ఏమి వేశారు మీ దాంట్లో బాగానే వచ్చినాయి, మా దాంట్లో రావట్లేదు అనేసి. ఆ రైతు వచ్చేసి మినిమం ఒక 20% ఇంక్రీజ్ అయింది సార్ పంట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్. ఇవాళ వచ్చేసి మీరు ఈ 8 ప్రోడక్ట్ గురించి చాలా బ్రహ్మాండంగా చెప్పారు సార్. ఏ దశలో ఏది వాడాలి, ఏ ప్రోడక్ట్ ఎప్పుడు వాడాలి, ఇప్పుడు సార్ కూడా చెప్పారు, సైంటిస్ట్ అంటున్నారు కదా, వండర్ఫుల్ చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అజ్మోద్దీన్ సార్, మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ సౌండ్ క్లియర్ సార్? క్లియర్ ఉంది సార్. చెప్పండి. నేను ఇంటర్నెట్ నెట్ వస్తుంది సార్. మనకు ఇక్కడ వంపు కనకయ్య సార్ అక్కడ అడిగాడు ఏంటంటే ఇది వైరస్ గురించి చెప్పండి అని చెప్పారు కదా సార్. సార్ చెప్పండి, రిజల్ట్ గురించి చెప్పండి. రిజల్ట్ మనకు వచ్చేసి అక్కడ తల్లి వేరు మెయిన్ వేరు ఉంటుంది కదా సార్, అది సరిగ్గా దిగలేకపోతుంది సార్ లోపలికి, అప్పుడు అక్కడ వైరస్ చూపిస్తుంది. అక్కడ దానికి ఏం చేయాలంటే ఇప్పుడు సలీం సార్ చెప్పినట్లు రూట్ పెంచడానికి గోల్డ్, అగ్రి గోల్డ్ ప్లస్ మళ్ళొకటి ఇప్పుడు శ్రీనివాసారి చెప్పినట్టు మనకు ఈ 82 ప్లస్ మరొకటి నానోటెక్ చెప్పారు. ఇవి 3 యూజ్ చేస్తే కరెక్ట్ వేర్బి మన స్ప్రెడ్ అవుతుంటుంది భూమి లోపల. అయితే మనకు ఈసారి మాకు రిజల్ట్ వచ్చింది ఏంటిదంటే శనగ పంట మీద భూమిలో సగం ఇట్లా బెదిరిపోతుండే అంటాం మా భాషలో. అంటే ఇట్లా శనగకాయ అయ్యే వరకు, లాస్ట్ రాశి అయ్యే వరకు సగం బెదిరిపోతుండే. అయితే మా గ్రాన్యువల్స్ ప్లస్ ఇది 82 హుమిక్ వాడడం వల్ల మంచి రిజల్ట్ వచ్చింది సార్. మా అక్కడ ఇప్పుడు నా పొలాల చుట్టుముట్టు ఎక్కడ బెదరలేదు. మేము ఎవరైతే వాడినామో ఈ అస్సలు మేము ఒక 4-5 ఎకరాలకి ఇట్లా వాడినాము గ్రాన్యువల్స్, హుమిక్ యాసిడ్, ఇది 82 వాడడం వలన బెదరలేదు శనగ. పక్క భూమిలో బెదిరింది సార్. ఇక్కడ మా భూమికి కలిగి ఉన్న భూములలోనే శనగ బెదిరింది. ఈసారి చాలా మంది నాకు ఇప్పుడు పత్తులు వేసే వాళ్ళు చాలా మంది అన్నారు మాకు ఈ ప్రోడక్ట్ కావాలంటే, సరే ఓకే అని మేము ఇప్పటి నుంచే చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ. బ్యాక్ తో సార్. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ వచ్చేసి సత్తయ్య. సో ఫ్రెండ్స్, ఒక ఇద్దరు మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం, టైం చాలా అవుతుంది. సో యాక్చువల్గా 5-6 మందిని అనుకున్నాము. సత్తయ్య అనుకుంటా. సత్తయ్య, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి సార్. సార్ మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే నెక్స్ట్ లీడర్ దగ్గరికి వస్తున్నాను. పాండు సార్, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. హలో సార్. పాండు సార్ మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం లేదు, చిన్న డౌట్ ఉండే. అంటే ఇది ఇప్పుడు మన కొత్తిమీర పుదీనా వేస్తాం సార్, మాకు ఇది లోకల్లో అదే ఎక్కువ ఉంటుంది. సిటీ దగ్గర ఉంటాం కాబట్టి మేము విలేజ్ లో ఉంటాం, యాచారంలో ఉంటాం. ఇది కొత్తిమీర పుదీనాకు యూజ్ చేయొచ్చా లేదా అని చిన్న డౌట్ వచ్చి మీతో మాట్లాడడం జరిగింది సార్. ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు సార్. ప్రతి ఒక్క పంటకి, పూలకి, పండ్లకి, కూరగాయలకి, కొత్తిమీరకి, ఈవెన్ మీరు
గడ్డికి గార్డెన్ లో మనకు గడ్డి మంచి పెరగాలన్నా కానీ దాని పనికి వస్తుంది. ఇది ఏంటంటే న్యూట్రిషన్ ప్రతి ఒక్కదానికి మంచిగా పనిచేస్తుంది, ఎక్సలెంట్ పనిచేస్తుంది. పీపీటీ ఉన్న దాని ప్రకారం మీరు యూజ్ చేయండి, వండర్ఫుల్ రిజల్ట్ వస్తుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం లేదు కానీ మనలో కొత్తిమీర పుదీనా ఎక్కువ వేస్తారు సార్, టమాటా ఇది కూరగాయలు. ఎందుకంటే మనకు సిటీ దగ్గర ఉంది కాబట్టి మేము యాచలో ఉంటాం సార్. సో ఇది తెలుసుకుందామని ఒకసారి మీకు మాట్లాడడం జరిగింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ అందరికీ ఒక నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ప్లీజ్ నాకు ఫోన్ చేసి మాత్రం కొంచెము దానికి ఎట్లా దీనికి ఎట్లా అడగండి. ఎందుకంటే ఈ ట్రైనింగ్ ఉంది, దాసు సార్ రేపు పొద్దున మనకు గ్రూప్ లో వేస్తారు. ఈ మొత్తం ట్రైనింగ్ ఒకసారి ఇంటే మీకు క్లారిటీగా వస్తుంది. ఊరికి అడిగే కన్నా ఒక్కసారి మనం తెలుసుకుంటే ఈజీ అయిపోతుంది. అందుకే క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఎందుకంటే నేను కొన్ని టైంలో మీటింగ్ నుండి ఫోన్ లేపలేకపోతే మళ్ళీ వాళ్ళు మీరేమని అనుకోవచ్చు, అయ్యో లేపలేడు కదా నా ఫోన్ అని. ఇంకా చాలా మంది ఫోన్లు వస్తుంటాయి, నేను అడిగితే కంట్రోల్ చేయాలి. కాబట్టి మనం అందరం లీడర్స్ కాబట్టి మనం తెలుసుకుంటూనే నలుగురికి చెప్పగలుగుతాము. మాక్సిమం ప్రయత్నం చేయండి, మీకు ఈజీ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి రమేష్ చారి సార్. ఇద్దరు లీడర్స్ తో మాట్లాడి రమేష్ చారి సార్. ఓకే సార్, కనకయ్య సార్ చేస్తాను. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లియర్ సార్. సార్ నేను ఏం లేదు సార్, వేరే వాళ్ళకి చెప్పే నేనే చేసిన సార్. ఫస్ట్ గ్రాన్యులస్ సార్ వీడియో కూడా పెట్టినా సార్. శ్రీనివాస్ సార్ ఆల్రెడీ ఏమన్నాడు అంటే పర్వాలేదు రమేష్ చారే అని చెప్పిండు. నేను హాస్పిటల్లో ఉన్నాను సార్, అట్లా జరా కన్ఫ్యూజన్. అయితే నేను బయట వేరే రైతులకు ఇచ్చుకొని వచ్చే వరకు నా పొలం నాటు వెనకైంది సార్. అయితే ఏం చేసిన మసాలా దేనికి కూడా అంత లేదు నా దగ్గర. అప్పుడు ఏం చేసిన ఇంట్లోనే 2 గ్రాన్యుల్స్ ఒక అగ్రి 82 తీసుకుపోయి 1 ఎకరానికి జల్లి నాటేసి పెట్టిన సార్. ఇక నాకు ఎన్ని అంటే ఒడ్లు ఆల్రెడీ అందరు పిలకలు ఎన్ని వచ్చినాయి అంటే 44, 46 పిలకలు వచ్చినాయి. నాకు వచ్చేసి 37 సంచుల వడ్లు వెళ్ళినాయి. 2 గ్రాన్యుల్స్ ఒక అగ్రి 82 ఆల్రెడీ నేను వీడియో చేసిన, ఆల్రెడీ అందరికి షేర్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ సూపర్ సార్. సో చూడండి. సో తర్వాత శ్రవణ్ గారు మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. ఓకే, గుడ్ మార్నింగ్ సలీం సార్. సార్ వాయిస్ క్లియరా సార్? ఎస్ సార్. ఓకే, మేము గ్రాన్యువల్స్ ప్యాడీకి గ్రాన్యువల్స్ ఇచ్చాం సార్. అంటే మాకు ఫీల్డ్ అంటే ఇక్కడ మన ప్రమోషన్కి వెళ్ళినప్పుడు మాకు ఒక విలేజ్లో అంటే ఆల్రెడీ తను ఎంఎస్సి కెమిస్ట్రీ చేసిన పర్సన్ మా అప్లైన్ భాను సార్కి కూడా అడగడం జరిగింది. మా నారు ఇట్లా చచ్చిపోయింది, మీరు దీనిపైన సక్సెస్ చేస్తే కనుక ఇది మంచిగా కవర్ అయ్యి నాకు తొందరగా నాటేస్తే కనుక అప్పుడు మీ ప్రోడక్ట్లో దమ్ముందని నమ్ముతా అని సార్ ఒక ఛాలెంజ్ లాగా చేసిండు. సో ఇది మీరు బాగా పనిచేస్తే నమ్మకం ఉంది కాబట్టి మాకు ఫ్రీగా ఇవ్వండి, డెమో దానికి మీరే చల్లండి అని చెప్తే మేము ఇచ్చొచ్చాం సార్. అతడికి మంచిగా అది నారు కవర్ అయిపోయింది, మంచిగా పచ్చగా వచ్చింది. అట్లాగే వాళ్ళు తొందరగా కూడా నాటేసుకురు. మళ్ళీ ఆ నారు మంచిగా రావడంతో మన గ్రాన్యువల్సే యూజ్ చేసిండు తర్వాత కూడా, నాటేసిన తర్వాత కూడా. ఇంకొకటి ఏంటంటే మా టీం మెంబర్ దేవేందర్ సారు వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి తెలిసిన రిలేషన్ పర్సన్స్ ద్వారా నాటేసి 15-20 రోజులు అయిన తర్వాత కూడా అసలు చేను ఏమాత్రం గ్రోత్ లేదు సార్. అసలు వేసిన నారు కూడా చనిపోయినట్టు ఉన్నది. ఆయన 6 ఎకరాల చేను తీసేస్తా అని చెప్పిండు, మళ్ళీ దున్నేస్తా నేను వదిలేస్తా చేను అన్నాడు. కానీ ఇక్కడ మన పి శ్రీనివాచారి సారు సలహా తీసుకొని మేము సార్కు ఫొటోస్ చూపించి సారు చెప్పిన ప్రోడక్ట్స్ యూజ్ చేసినాం సార్. మన నానోటెక్ గ్రాన్యువల్స్ గోల్డ్ అట్లా అవి యూజ్ చేస్తే 15 రోజుల తర్వాత చేను మళ్ళీ మంచిగా పచ్చగా వచ్చింది సార్. అంటే 6 ఎకరాల చేను తీసేద్దాం అనుకుని లక్షలు లాస్ అయిదాం అన్న పర్సన్ కూడా మన గ్రాన్యువల్స్ గోల్డ్ నానోటెక్ వాడిన తర్వాత అతనికి ఈరోజు 6 ఎకరాల పంట పండింది, చాలా మంచి గ్రోత్ కూడా సార్. మీ వాయిస్ కట్ అయింది సార్, మీరు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయకండి, మనం క్లోజ్ చేసేదానికి ఒక 3 లీడర్ ఉన్నారు, తొందర మాట్లాడి క్లోజ్ చేద్దాం. సో వైష్ణవి అనుకుంటా, డి వైష్ణవి గారు మీ దగ్గర అన్మ్యూట్ చేసుకోండి. 1 minute లో కొంచెం తొందర చెప్పండి. మళ్ళీ మీరు ఇంతకుముందు చేసారు రాలేదు, ఇప్పుడు మళ్ళీ చేసారు మళ్ళీ వస్తలేదు. కళ్యాణి మేడం మీ దగ్గర, మాడిపల్లి కళ్యాణి గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, వాయిస్ ఇస్ క్లియర్? క్లియర్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్. మై నేమ్ ఇస్ కళ్యాణి, నేను జనగాం నుండి మాట్లాడుతున్నాను సార్. నేను పోయిన ఇయర్ ఏమైందంటే గ్రాన్యువల్స్
ఒక దగ్గర ఎన్ని గ్రామాలు తిరిగి అమ్మిన అంటే ఒక 20-30 గ్రామాల వరకు తిరిగి అమ్మినాను సార్. గ్రాన్యువల్స్ 82 ప్రతి ఒక్క రైతు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పడం, డెమో చూపించడం, ఇవ్వడము. రిజల్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా పోయిన ఇయర్ వాడిన వాళ్ళు మరీ ఫోన్స్ చేసి మేడం మళ్ళీ మాకు అవి కావాలి తెచ్చియండి మేడం అని ఫోన్ చేసి అడగడం జరిగింది. నిజంగా ఎక్సలెంట్ అగ్రి ప్రొడక్ట్స్ అంటే థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఆ మంతే బ్రాంచ్ డైరెక్టర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను సార్. విత్ ఇన్ 6,000 పీలతోని బ్రాంచ్ డైరెక్టర్ అయినాను ఓన్లీ అగ్రి సీజన్ లోనే సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం, గ్రేట్ మేడం, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ లీడర్ వచ్చేసి గోదావరి మేడం, మీ దగ్గర అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు అసలు అగ్రి అంటేనే తెలియదు సార్ నాకు. కానీ మన వెబ్సైట్ లో జాయిన్ అయ్యాక హెల్త్ అంటే ఏంటి, హెల్త్ కి సంబంధించిన ప్లస్ అగ్రికి సంబంధించిన అన్నవి నాకు ఆల్మోస్ట్ అన్ని తెలిసిపోయాయి సార్. సార్ నేను అగ్రి గ్రాన్యుల్స్ వాడాను సార్. మెయిన్ గా ఒక అతనికి నేను మరీ రోడ్లో మసాలా కలుపుతుంటే మరీ ఇచ్చాను. నేను ఇస్తే తను నా మాట మీద నమ్మకం కొద్దీ వేశాడు. వేసిన తర్వాత రోజు చూసేసి నేను పిల్లలు కూడా లెక్క పెట్టాను సార్. 20 నుంచి 50 పైన అలా కొంచెం హైట్ వచ్చాక లెక్క పెట్టాను. అలా వచ్చాయి. అది చూసి అతను చాలా సంతోషించి మళ్ళీ కలుపు తీసినప్పుడు కూడా మళ్ళీ వేశాను సార్. దానివల్ల ఏంటంటే మొన్న వర్షాలు పడ్డాయి చూడండి సార్. ఏంటంటే పక్క పొలమేమో మొత్తం మంచి గ్రోత్ వచ్చాక ఇతను మనది గ్రానల్స్ వేసాక ఇతని పొలం మాత్రం మంచి లిటరల్ గా ఉంది సార్. అదొక్కటి చాలా సంతోషం అనిపించింది సార్. అది మన వెస్టేజ్ కి గర్వకారణంగా నాకు అనిపించింది సార్. ఎందుకంటే మనది గడ్డితనంగా బాగా నిలుస్తుంది ఇంత వర్షం పడ్డా. కానీ పక్క వాళ్ళది వేరే కెమికల్స్ అవి నిల్చోలేకపోయినాయి అన్నది ఒకటి గ్యారంటీగా వచ్చింది సార్. మనకి కూడా పిలకలు బాగా వచ్చి పంట కూడా బాగా వండిందని అతను నాకు ఫోన్ చేసి మరీ చెప్పాడు సార్. అసలు పరిచయం లేదు సార్, ఇంకా కొత్త కాంటాక్ట్. కానీ చాలా సంతోషం అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా మంచిగా చెప్పారు. కొంచెం వాయిస్ కట్ అయింది కానీ ఓకే, అర్థమైంది. సో నెక్స్ట్ లాస్ట్ లీడర్ వచ్చేసి మన దగ్గర కనకయ్య సార్, మీరు అడ్మిట్ చేసుకోండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మిర్చి తోటలకి మొత్తము మీద మూత వస్తుంది సార్. ముడత వచ్చి బాగా విపరీతంగా ఉంది సార్ ముడత. ఓకే శ్రీనివాస్ సార్, ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్ కి. మిర్చి తోటలో మనకు ముడత వస్తుందంట. ఉన్నాయి సార్. 4-5 డేస్ తిరుగుతా ఉన్నా, ఎక్కడ ఎవరు చూసినా మొత్తం ముడతనే ఉంది. కంట్రోల్ అయితే అదే సార్ మన శ్రీనివాస్ సార్ వచ్చారు, చెప్తారు మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అగ్రి భూమికి అయితే సూపర్ పనిచేస్తున్నాయి సార్. గ్రాన్యువల్స్ 82 ప్రొడక్ట్ ఇవన్నీ సూపర్ పనిచేస్తున్నాయి. ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్. ఎస్ కనకయ్య సార్, అది ఈసారి యాక్చువల్లీ వెదర్ లో చాలా చేంజింగ్స్ వచ్చినాయి. ఈ ఓన్లీ ఎస్పెషల్ గా మనకి మిరప తోటలో ఈ ప్రాబ్లం అనేది అంతటా ఉంది. నాట్ ఓన్లీ ఒక ప్లేస్ లో కాదు ఇది. ఒకటి మెయిన్ వెదర్ చేంజింగ్స్ చాలా జరిగింది కాబట్టి దానికి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది, అంతటా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి మన దాంట్లో ఏంటంటే కొంచెం ఎఫిషియన్సీ పడుతుంది, కానీ మనం యూజ్ చేసినట్టయితే 100% రిజల్ట్ వస్తుంది. ఒకటి దానిలో ఒకటి సన్నటి దోమ వస్తుంది. అది ఏంటంటే చాలా మైక్రోన్స్ లో ఉంది ఆ దోమ అనేది. దానికి మన 82 తోటి ఒకసారి కొంచెం వేరే బయట కెమికల్స్ ప్రొక్లైమ్ గానీ అట్లా యూజ్ చేసుకొని మన 82 పక్కా యూజ్ చేయాలి. దాన్ని పైకి వెళ్ళి స్ప్రే చేయించాలి. స్ప్రే చేయించి మన కిందికి వెళ్ళి ఏం చేయాలంటే అగ్రి హ్యూమిక్ ఉంది కదా, అగ్రి హ్యూమిక్ అండ్ 82 ఈ రెండింటిని కింద డ్రిప్ లో ఇవ్వాలి. లేకపోతే డ్రిప్ లేదంటే మన గ్రాన్యువల్స్ అండ్ 82 కింద రూట్స్ లో ఇవ్వాలి. దాంతో పాటు గోల్డ్ కూడా యాడ్ చేయండి. గోల్డ్ అండ్ ఒకవేళ డ్రిప్ లో ఇస్తే గోల్డ్ అండ్ హ్యూమిక్ 82 3 కలిపి డ్రిప్ లో ఇవ్వండి. లేదు అంటే డ్రిప్ లేదు అంటే మామూలుగా పైన అంటేనేమో అగ్రి గ్రాన్యువల్స్, అగ్రి గోల్డ్ అండ్ అగ్రి 82 ఈ 3 కలిపి పైన వేసేయండి. తర్వాత మీదికెళ్ళి ఇవి కొట్టిన తర్వాత నీకు దీన్ని ఒక 2 సార్లు, అంటే ఇప్పుడు జనరల్ గా మనకి అది ఫర్టిలైజర్ షాప్ లోకి వెళ్ళినా సరే ఏదైతే తను ఇస్తున్నాడో అది పని చేయట్లేదంటే దాన్ని డోస్ పెంచమంటున్నాడు. డోస్ పెంచుకొని వాడండి అంటున్నాడు. అదే విధంగా సేమ్ మనది కూడా ఈసారి ఎక్కువ ప్రాబ్లం ఉంది, హెవీగా ఎస్పెషల్ గా మిరప తోటలో ఉంది.
కాబట్టి మనది కూడా డోస్ పెంచుకోవాలి. ఆ ఫార్మర్ కి ఇట్లా రెడీగా ఉండి చలో ఈసారి, ఎందుకంటే ఆల్మోస్ట్ 100% మిర్చి రేట్ ఎక్కువ ఉంది, ఏ ఫార్మర్ అయినా పెట్టడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి దాని డోస్ పెంచుకుని మన ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో ఈ హ్యూమిక్ ది ప్లస్ గోల్డ్ ది అండ్ 82ది ఈ డోస్ పెంచుకోవాలి. అంటే ఇప్పుడు వారంలో ఒకసారి ఇచ్చుకునేది వారంలో 2 సార్లు ఇచ్చుకుంటే బెటర్. ఇట్లా డోస్ పెంచుకోవాలి అగ్రి హ్యూమిక్ ది అండ్ గ్రాన్యువల్స్ ది. తర్వాత మన నానోటెక్ అండ్ మాస్, నానోటెక్ మాస్ ని స్ప్రే చేయండి. ఏది అక్కడ పైన మనకు సన్న దోమ ఉంటది, అది కెమికల్ కొట్టి దాన్ని క్లియర్ అయిన తర్వాత, కెమికల్ కొట్టి ఆ దోమ క్లియర్ అయిపోయిన తర్వాత మన మాస్ నానోటెక్ 82 3 కలిపి స్ప్రే చేసుకుంటే మనకి రీగ్రోతింగ్ వ్యవస్థ అనేది పెరుగుతుంది. కింద ఇంత ముందుకు మన మోహిని సార్ చెప్పినట్టుగా కింద వేర్లు కూడా మొత్తం ఇట్లా ఒకటి కుళ్ళుకు ఒకసారి పైన ఒక చెట్టు పీకి చూడండి, పైన చెట్టు పీకితే లోపల వేరు వ్యవస్థ కూడా అంత డ్యామేజ్ అవుతుంది, అంత యాక్టివ్ గా గ్రోత్ అవ్వట్లేదు. కాబట్టి కింద రూట్ వ్యవస్థ పెరిగి యాక్టివ్ అయినప్పుడు అది పైన ఓపెన్ అవుతా ఉంటది. దాంతో మన నానోటెక్ ప్లస్ మాస్ ఇవ్వడం వల్ల కొత్త రీజనరేషన్ అంటాం, రీజనరేషన్ పద్ధతి ప్రకారంగా మళ్ళా కొత్తగా దానిలో ఇంప్రూవ్మెంట్స్ వచ్చి నీకు ఈల్డ్ పెరిగే అవకాశాలు ఉంటాయి, రేట్ ఎక్కువ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్. సో మనకు టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎండ్ చేస్తున్నాము. కానీ లాస్ట్ ఒక లీడర్ ఉన్నారు, ఎవ్వరు హ్యాండ్ రైజ్ చేయకండి. నేను ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. రవీందర్ రెడ్డి సార్ ఒక్కరు మీరు మాట్లాడండి, ఎండ్ చేస్తున్నాం ఇంకా సెషన్. మీకు అడ్మిట్ ఆప్షన్ వచ్చింది, దేవేందర్ రెడ్డి అనుకుంటా. సార్ నా పేరు దేవేందర్. ఆల్ ఆఫ్ యూ విన్నింగ్ టీమ్ అందరికి గుడ్ ఈవినింగ్. మల్కాపూర్లో మన 15 ఎకరాల ల్యాండ్ నాకు ఛాలెంజ్ చేశారు రైతు, మొత్తం చనిపోయింది. అది ఇంతకుముందు శ్రావణ్ సార్ చెప్పాడు, 17 ఎకరాలు అది. అతను ఏమన్నాడంటే చనిపోయింది మొత్తం దున్నేస్తా అని చెప్పాడు. సరే మేము భాను సార్ మన అప్లై మన శ్రావణ్ సారు మళ్ళీ మాకు ఒకటే ఇచ్చారు, 10,100 బిల్ అయింది, నేను అంత ఇవ్వలేను దున్నేస్తా అని చెప్పాడు. సరే మేము ఓప్స్ ఇచ్చాం, సరే 10,100కు మేము రిటర్న్ ఇస్తామని చెప్పాము. సరే మాకు ఓపి ఇచ్చిండు, ఆయన కూడా తీసుకున్నాడు. 15 రోజులకు మళ్ళీ కాల్ చేశాడు, రిజల్ట్ బాగుంది, వేరే అతను కూడా 4 ఎకరాలకు గ్రాన్యువల్స్ అగ్రి 82 ఇప్పించిండు, రిజల్ట్ బాగా వచ్చింది సార్, కూడా ఫోన్ చేస్తా అని చెప్పాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మనం కరెక్ట్ ఇప్పుడు మనకు 1 మంత్ అయితే సీజన్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి మీరు ఎవరికైతే గ్యారంటీలు ఇవ్వకండి, ఎందుకంటే అన్ని టైం ఇప్పుడు వస్తాయి కొన్ని, ఒకసారి పంటను బట్టి గిట్ట కవర్ అవుతుంది, ఒక్కొక్కసారి గ్యారంటీ ఇచ్చినాక రాకపోతే మీకు డబ్బులు ఇయ్యరు. సో అట్లాంటి పనులు చేయకండి, ఎందుకంటే మనకు వెస్టేజ్ అయితే ఫ్రీ ఇవ్వదు. ఇక మనం ఏదో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారనుకుంటే ఎంతో కొంత ఇవ్వండి, కానీ వేళల్లో రిస్క్ తీసుకోకండి. ఒక్కోసారి మంచోళ్ళు కాబట్టి ఇస్తారు, కొందరు ఏం చేస్తారంటే వచ్చినాక కూడా రాలేదనే ఛాన్సెస్ ఉంటుంది, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని. సో తెలిసిన వాళ్ళు అయితే ఓకే, కానీ పర్లేదు, చూడండి మీతోని. కానీ మనం డబ్బులు సంపాదించడానికి వచ్చినాము, ఏదో కొంచెం డెమో చేస్తున్నాము, ఒక 150 రూపాయలతోని 200లతో అయిపోతుందంటే ఓకే, వేలల్లో మాత్రం రిస్క్ తీసుకోవద్దు. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఈ సెషన్ ఈ రోజు ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్, హ్యావ్ ఏ నైస్ డే. సార్ ఎండ్ చేయండి సార్.